ప్రభు చేశాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం ఏ శ్లోకం చర్చించుకోబోతున్నాం ఈరోజు? ఎవరికైనా తెలుసా? హరే 20th slok 1.3.20. ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఒక్క నిమిషం వేదాబేస్ ఓపెన్ చేస్తాను నేను. ఎవరి దగ్గరైనా తెలుగు భాగవతం ఉందా? ఎస్ ప్రభుజీ. Yes, Prabhuji. ఫైన్. ఓకే. హరే కృష్ణ. సో నాతో పాటు అందరూ చెప్పండి. అవతారే షోడశామే Avatare Shodashame Shami పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ Pashyan Brahmadruho Rupan Brahmadruhan త్రిసప్తా కృతవాహ కుపితో Rishabda Krutva Hakupito Pito నిక్షాత్రం అకారోన్మహిం. Shatam Akaramahim మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అవతారే షోడశామే Avatare Shame పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ Pashyan Brahmadruho Rupan త్రిసప్తా కృతవాహ కుపితో నిక్షాత్రం అకారోన్మహిం. ఓకే. సో ఎవరి దగ్గర అయితే తెలుగు భాగవతం ఉందో దయచేసి అనువాదం చదవండి. హరే నేను కృష్ణ చదవాలి ప్రభుజీ. ప్రభుజీ. ఒక్క నిమిషం. అనిత తోటమాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. అనువాదం మాత్రమే చదవండి. ఓకే ఓకే ప్రభుజీ. దండవత్ ప్రణామం. 16వ అవతారమున భగవానుడు భృగుపతి రూపమున బ్రాహ్మణుల ఎడ తిరుగుబాటు ధోరణి చూపిన క్షత్రియుల పట్ల కుపితుడై వారిని 21 మార్లు నశింపచేసెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చావరమ్మ మాతాజీ, మీ దగ్గర తెలుగు భాగవతం ఉంటే భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల హరే కృష్ణ. ప్రభుపాదికి జై. జై. క్షత్రియులైన వారు బ్రాహ్మణుల నిర్దేశమును అనుసరించి లోకపాలనను గావింపవలసి ఉన్నది. ఆ విధముగా నిర్దేశము నసుగు బ్రాహ్మణులు ప్రామాణిక శాస్త్ర దృష్ట్యానే పాలకులకు మార్గదర్శనం గావింతురు. అట్టి నిర్దేశమును అనుసరించియే పాలకులు రాజ్యపాలనను గావింతురు. కానీ పండితులను బుద్ధిమంతులను అగు బ్రాహ్మణుల ఆజ్ఞల విషయమున క్షత్రియుల పక్షమున నిర్లక్ష్యత గోచరించినచో వారిని పదవుల నుండి బలవంతంగా తొలగించి దక్షత కలిగిన పరిపాలనకై ఏర్పాట్లు చేయబడవలెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమిత్ కృపాదం వందే శ్రీగురుం దినతారం పరమానందమాదం శ్రీ చైతన్యేశ్వరం. మనకి అవతారాల యొక్క క్రమాన్ని మనం శ్రీమద్ భాగవతంలో తెలుసుకుంటున్నాము. సో ఈ భగవంతుడు 16వ అవతారంగా పరశురాముడుగా అవతరించాడు. ఆయన్నే భార్గవరాముడని భృగుపతి అని చెప్పేసి మనము సంబోధిస్తూ ఉంటాం. భార్గవరాముడని ఎందుకన్నారు, భృగుపతిని ఎందుకన్నారు, అసలు ఆయన ఎందుకు అవతరించవలసి వచ్చింది ఇత్యాది విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే. సో భగవంతుడు ఎప్పుడైనా కూడా బ్రాహ్మణ ప్రియుడు, బ్రాహ్మణులని చాలా ఇష్టపడతాడనమాట భగవంతుడు. అంటే జాతి బ్రాహ్మణులని కాదు, బ్రాహ్మణ జాతిలో పుట్టినంత మాత్రం చేత బ్రహ్మణ్యం రాదు ఎవరికి కూడా. ఓకే. మళ్ళీ బ్రహ్మణ్యం రావాలంటే దానికి ఎంతో సాధన చెయ్యాలి. ఇప్పుడు మనం అందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానంని బ్రహ్మ జ్ఞానం అని అంటారు, సంబోధిస్తారు. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, అభ్యాసం చేయడానికి ఎవరెవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణులనే అనవచ్చు.
ఎందుకంటే బ్రహ్మ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అభ్యాసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి. అలాగా బ్రహ్మ జ్ఞానాన్ని ఎవరెవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ బ్రాహ్మణులు అంటారు. అలాంటి వాళ్ళంటే భగవంతుడికి చాలా చాలా ప్రీతి. ఓకే, అలాంటి బ్రాహ్మణులకు గనుక ఎప్పుడైనా అపాయం కలిగితే భగవంతుడు యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మనకి గీతలో చెప్పారు. ఆ సాధువులకి, ఆ బ్రాహ్మణులకి ఎప్పుడెప్పుడైతే ఆ భంగం ఏర్పడుతుందో, ఆపద ఏర్పడుతుందో, అలాగే ధర్మానికి ఎప్పుడైతే గ్లాని ఏర్పడుతుందో అప్పుడప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఓకే, అదే విధంగా ఒకానొక సమయంలో బ్రాహ్మణులని చాలా తక్కువ చేసి వాళ్ళ యొక్క శక్తిని అవమానించి ఆ, కొందరు క్షత్రియులు ప్రవర్తించడం జరిగింది. అలాంటి క్షత్రియులకి బుద్ధి చెప్పడానికి భగవంతుడు భృగుపతిగా రావాల్సి వచ్చిందనమాట. ఓకే, ఈ భృగుపతి ఎలా అయ్యాడు, ఎవరైనా, ఈ ఇత్యాది విషయాలు మనం తెలుసుకుందాం. మహాభారతంలో మహాభారతం మొదలయ్యే ముందే ఆ శౌనకాది ఋషులందరూ కూర్చొని సూత గోస్వామిని అడుగుతారనమాట. అయ్యా, మాకు మీకు నచ్చింది చక్కటి విషయాలు చెప్పండి, అది ఇదని అడుగుతారు. అడగగానే ఆయన ఏం చెప్పాలి, ఏం వినాలనుకుంటున్నారని అడగానే వీళ్ళు ఏమంటారంటే ఆ, మాకు భృగు వంశం గురించి వినాలనుంది, భృగు మహర్షి గురించి వినాలనుంది మొట్టమొదట అంటారు. అప్పుడు ఆయన భృగు మహర్షి గురించి చెప్తూ మహాభారతం యొక్క గ్రంథం మొదలవుతుందన్నమాట. భృగు మహర్షి యొక్క చరిత్రతో ఈ మహాభారతం మొదలవుతుందన్నమాట. ఒకానొక సమయంలో బ్రహ్మ వరుణ యజ్ఞంలో నుండి ఒక మహర్షిని సృష్టించారనమాట. ఆ మహర్షి పేరే భృగు మహర్షి. ఓకే, ఆయన్నే భార్గవుడు అంటారనమాట. ఆయన వంశస్థులందరినీ భార్గవ వంశం, భృగు వంశస్థులు అంటారనమాట. ఈ భృగు మహర్షికి పులోమ అనేటటువంటి సతీమణి ఉంది. ఓకే, వీళ్ళ యొక్క కుమారుడు చవనుడు. ఆయన ఒక చాలా విచిత్రంగా జన్మించడం జరుగుతుందన్నమాట. భృగు మహర్షి ఎంతో తపస్సంపన్నుడు. ఆయన ఎంత సంపన్నుడు అంటే అగ్నిని కూడా శపిస్తాడు ఆయన, ఒక చిన్న తప్పు చేయడం వల్ల అగ్ని. ఆ కథ వేరు, ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళట్లేదు. సో ఈ భృగు మహర్షి యొక్క కుమారుడు చవనుడు. అలాగే ఈయనకి ఇంకా కొందరు కుమారులు ఉన్నారు. వాళ్ళలో ఒక కుమారుడి పేరు రుచీకుడు. ఏం పేరు? రుచిగుడు. రుచికుడు. రుచీకుడు ప్రభు. వెరీ గుడ్. ఈ రుచీకుడు, ఇప్పుడు భృగు మహర్షి బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు రుచీకుడు కాబట్టి రుచీకుడు ఏమవుతాడు? బ్రాహ్మణుడు. ఆయన కూడా బ్రాహ్మణుడే అవుతాడు. ఓకే, అయితే ఈ రుచీకుడు గొప్ప తపస్సంపన్నుడు. ఈయన ఆ ఒక అందమైనటువంటి స్త్రీని చూస్తాడనమాట. ఆవిడ ఎవరు అంటే గాది మహారాజు అని చంద్రవంశానికి చెందినటువంటి ఒక రాజు యొక్క కుమార్తె ఈవిడ. ఇప్పుడు ఈయన బ్రాహ్మణుడు, ఆవిడ క్షత్రియ కన్య. ఆ క్షత్రియ కన్య మీద మనస్సు పెట్టుకుంటాడనమాట. ఓకే, మనస్సు పెట్టుకుంటాడు. ఆయన ఆవిడ్ని ప్రేమిస్తాడు. ప్రేమించగానే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి తన యొక్క ఇష్టాన్ని వ్యక్తపరుస్తాడు. వ్యక్తపరచగానే ఆ గాది మహారాజు ఏమంటారంటే, అయ్యా, మీరు సద్బ్రాహ్మణులు, భార్గవ వంశస్థులు, భృగు మహర్షి యొక్క కుమారులు, మీకు మా అమ్మాయిని ఇవ్వడం మా మా అదృష్టంగా భావిస్తున్నాం. కానీ మా వంశంలో ఒక నియమం ఉంది. ఏంటి అంటే, ఎవరైతే మా వంశపు స్త్రీని వివాహం ఆడాలనుకుంటారో వాళ్ళ దగ్గర నుండి మేము కన్యాశుల్కం ఆశిస్తాము. కన్యాశుల్కం అంటే ఎదురు కట్నం. మన మామూలుగా అయితే అమ్మాయిలు అబ్బాయిలకి కట్నం ఇస్తారు, కానీ కన్యాశుల్కంలో అబ్బాయిలు అమ్మాయిలకి కట్నం ఇస్తారనమాట. అంటే స్త్రీ యొక్క తండ్రికి కట్నం ఇస్తారనమాట. సో కన్యాశుల్కం మేము ఆశిస్తాము. అయితే ఈ కన్యాశుల్కం ద్రవ్యం, డబ్బు కాదు. ఆ మేము క్షత్రియులం కాబట్టి ఉత్తమమైనటువంటి తెల్లటి అశ్వాలు, గుర్రాలు కొన్ని 1000 గుర్రాలు మేము ఆశిస్తామన్నమాట. ఆ గుర్రాలు ఎలా ఉండాలంటే చాలా తెల్లగా ఉండాలి, చాలా ఉత్సాహంగా ఉండాలి, కొద్దిగా ఎరుపు రంగుతో ఉండాలి, అలాగే చెవు నల్లగా ఉండాలి. ఇలాంటి గుర్రాలు 1000 మేము కన్యాశుల్కంగా తీసుకొని మా వంశపు స్త్రీనిచ్చి పెళ్లి చేస్తాము అంటారనమాట. అనగానే ఇప్పుడు ఈయన బ్రాహ్మణుడు,
ఈయన దగ్గర గోవులు అడిగితేనేమో ఉండొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈయన దగ్గర గుర్రాలు ఎక్కడ ఉంటాయి? ఈయన యుద్ధాలు చేయడు కదా. ఇప్పుడు ఈయనకి ఏం చేయాలో అర్థం కాక వరుణుడి దగ్గరికి వెళ్తాడనమాట. వరుణుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇట్లా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఏ కన్యనైతే చేసుకోవాలనుకుంటున్నానో ఆ కన్య వాళ్ళ తండ్రి నన్ను 1000 అశ్వాలు అడిగాడు, దయచేసి మీరు దాన్ని నాకు సమకూర్చాల్సింది అని అడుగుతాడు. అడగానే వరుణుడు నీలాంటి గొప్ప బ్రాహ్మణుడికి వివాహం గురించి సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి వరుణుడు నేను ఇస్తానని ఒప్పుకుంటాడు. అయితే వరుణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? వేరే ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా అంటే, వరుణుడు ఒక విధంగా చెప్పాలంటే ఈయనకి తాతగారితో సమానం. ఎందుకంటే వరుణుడు చేసినటువంటి యజ్ఞంలో నుండి భృగు మహర్షి పుట్టాడు కాబట్టి ఈయనకు ఒక విధంగా చెప్పాలంటే తాతగారితో సమానం. అలాగే బ్రాహ్మణులకి వాళ్ళు ఎలాంటి వ్యాపారము అది చెయ్యరు కాబట్టి వాళ్ళు కేవలము బ్రహ్మణ్యం మీదనే బ్రతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని పోషించాల్సినటువంటి బాధ్యత మిగతా వాళ్ళందరిది కూడా. కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అడిగినప్పుడు మనం సమకూరిస్తే అది మనకు చాలా గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఈ వరుణుడు ఈ రుచీకుడికి కావలసినటువంటి 1000 అశ్వాలని ఇస్తానని చెప్తాడనమాట. ఈ గాది మహారాజ్ ఎక్కడ ఉంటాడంటే కన్యాకుబ్జం అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ కన్యాకుబ్జంకి ఈ వర్ణుడు ఆ 1000 అశ్వాల్ని పంపిస్తాడు. పంపించగానే అప్పుడు ఈ గాది మహారాజు సంతోషపడి తన కుమార్తె అయినటువంటి తన కుమార్తె పేరు ఏంటంటే సత్యవతి దేవి. ఓకే, ఆ సత్యవతిని ఈ రిషికుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. వాళ్ళు వివాహం చేసుకొని చాలా చక్కగా కాపురం చేస్తూ ఉంటారు. చక్కగా ఆవిడ కూడా ఈ రుచికుణ్ణి చక్కగా సేవిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు క్షత్రియ వనితని వివాహం చేసుకున్నాడు. వర్ణ సంకరం అవుతుందా లేదా? అయిపోయింది ప్రభుజీ. అంతే కదా. ఒక వర్ణం వాళ్ళు ఇంకో వాళ్ళని అంటే వేరే వర్ణం వాళ్ళని పెళ్లి చేసుకుంటే అది వర్ణ సంకరం, అవునా? ఎస్ ఎస్ ప్రభు. కానీ ఉన్నత కులం వాళ్ళు నిమ్న కులం వాళ్ళు లీడర్స్ చేసుకోవచ్చు ఉంది కదా ప్రభుత్వం. ఎవరు చెప్పారు? భాగవతంలో వచ్చారు. భాగవతంలో విన్నాను ప్రభుత్వం. ఓకే, మీ పేరు చెప్పండి. కనకవల్లి కనకవల్లి మాతాజీ, ముంజలూరు. ఓకే, కరెక్ట్. అంటే బ్రాహ్మణుడికి మాత్రం ఒక న్యాయం ఉంటుందన్నమాట. తాను క్షత్రియ వనితని కానీ ఇంకా వేరే వాళ్ళని ఉద్ధరించడానికి వివాహం చేసుకోవచ్చు. ఓకే, కానీ వేరే వర్ణం స్త్రీకి వేరే వర్ణం పురుషుని చేసుకోవడం అది తగదన్నమాట. బ్రాహ్మణుడు తప్ప వేరే వర్ణ పురుషుని చేసుకోవడం అది వర్ణ సంకరం అవుతుంది. ఓకే, సో బ్రాహ్మణుడికి ఆ నియమం ఉంటుంది, ఆయన చేసుకోవచ్చు. ఇలాగ వీళ్ళు హరే కృష్ణ. సో ఇలాగ వాళ్ళు వివాహం చేసుకొని చాలా చక్కగా కాపురం చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఒక రోజు భృగు మహర్షి వస్తాడు. భృగు మహర్షి ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఋషికుడి యొక్క తండ్రి అంటే ఈ సత్యవతి దేవికి మామగారు. మామగారు వచ్చారని చెప్పి ఆవిడ చక్కగా ఆయనకి ఆతిథ్యం ఇచ్చి చక్కగా ఆయన్ని సేవిస్తుంది. సేవించిన తర్వాత ఆయన ప్రసన్నుడై ఏం వరం కావాలి కోరుకో అంటాడనమాట ఈ సత్యవతి దేవికి. సత్యవతి దేవి ఏం చేస్తుందంటే ఆయన్ని చక్కగా నమస్కరించి మామగారు దయచేసి మీ యొక్క ఆశీర్వాదం వల్ల నేను సంతానవతిని అవ్వాలని కోరుకుంటున్నాను. అదే విధంగా నా తల్లి కూడా సంతానవతి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రులకు నేను ఒక్కతే కుమార్తెని. ఎప్పుడైతే నన్ను మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారో అప్పటి నుండి వాళ్ళు చాలా దిగాలుగా ఉన్నారు. వంశం యొక్క మన తర్వాత వారసుడు లేడని చెప్పేసి దయచేసి నన్ను మా తల్లిదండ్రులని ఇద్దరిని కూడా మీరు సంతానం కలిగేటట్టు ఆశీర్వదించండి అని కోరుకుంటుంది సత్యవతి దేవి. చాలా ధార్మికమైనటువంటి కోరిక. కోరుకోగానే ఆయన కూడా ప్రసన్నమై చక్కగా ఆయన ఏం చేస్తారంటే నేను ఖచ్చితంగా మీ ఇద్దరికి సంతానం కలిగే విధంగా నేను అనుగ్రహిస్తానని చెప్పి ఒక యజ్ఞంలో హవిస్సు భాగం తీస్తాడనమాట. అంటే యజ్ఞం చేసినప్పుడు మనము యజ్ఞంలో చాలా హవిస్ చేస్తుంటాం. ఏదైతే ద్రవ్యాలు అవన్నీ వేస్తుంటామో, పాయసాన్నం ఏదైతే వేస్తుంటో ఇవన్నీ కూడా హవిస్సు అంటారనమాట. ఇవన్నీ వేస్తుంటాం కదా. అలాగా యజ్ఞంలో నుండి తీసినటువంటి హవిర్భాగాన్ని తీస్తాడనమాట. తీసి దాన్ని రెండుగా చేస్తాడు. రెండుగా తీసి 2 పాత్రలలో పెట్టి 2 పాత్రల్లో పెట్టి ఆవిడికి చెప్తాడనమాట, తల్లి
ఈ పాత్రలో ఉన్నటువంటి హవిష్యాన్నం నువ్వు తిను, ఈ పాత్రలో ఉన్నటువంటి హవిష్యాన్నం మీ అమ్మకి ఇయ్యు. మీ అమ్మ మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తీర్థయాత్రలు చేస్తున్నారు, వాళ్ళు తీర్థయాత్రలు ముగించుకొని ఇక్కడికి వస్తారు, మీరున్న చోటికి రాగానే ఇది వాళ్ళకి ఇచ్చే అని చెప్తాడు. చెప్పి ఇంకొక నియమం కూడా చెప్తాడు. ఈ హవిష్యాన్నం తిన్న తర్వాత నువ్వేమో రావి చెట్టుని కౌగలించుకో, నీ తల్లినేమో మేడి చెట్టుని కౌగలించుకోమని చెప్పు అంటాడు. అనగానే సరే అని ఆవిడ సంతోషపడి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎదురు చూస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులు, ఈ సత్యవతి దేవి యొక్క తల్లిదండ్రులు వస్తారు. వచ్చి రాగానే ఇంకా పుట్టింటికి మన ఆ, తల్లి తల్లి వచ్చినటువంటి సంతోషంలో ఈ సత్యవతి దేవి చాలా సంబరపడిపోయి తల్లికి వాళ్ళందరికీ ఆ, మంచి పదార్థాలు వండి పెట్టి వాళ్ళు తిన్న తర్వాత తల్లికి చెప్తుందన్నమాట, నేను ఇట్లా మా మామగారు వచ్చారు, ఆయన నేను సంతానం అడిగాను, నీకు కూడా సంతానం కావాలని అడిగాను, ఆయన నన్ను అనుగ్రహించి ఒక ప్రసాదం ఇచ్చారు, అది మన ఇద్దరం స్వీకరిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది మనకు అని చెప్పగానే సరే ఏంటి అది ఇవ్వగానే ఈవిడ ఇస్తుందన్నమాట. ఆ అవిష్యాన్నం ఏదైతే భృగు మహర్షి ఇచ్చినటువంటి అవిష్యాన్నం ఏదైతే ఉందో అది ఇస్తుంది. అది ఇచ్చిన తర్వాత అలాగే ఆయన చెప్పినటువంటి నియమం ఏదైతే ఉందో అది చెప్తుంది. చెప్పిన తర్వాత ఇప్పుడు భృగు మహర్షి ఏం నియమం చెప్పాడు? ఒక పాత్రలోది ఒకళ్ళని అదే మేడి చెట్టు, ఒకళ్ళని రావి చెట్టుని కౌగిలించుకోమని ప్రసాదం చెప్తారు. తీసుకొని. వెరీ గుడ్. ఎవరిని రావి చెట్టును కౌగలించుకోమని చెప్పారు, ఎవరిని రావి మేడి చెట్టును చెట్టు ఆమె రావి కూతుర్ని చెట్టు, తల్లిని కూతుర్ని రావి చెట్టు, సత్యవతి రావి చెట్టు. తల్లినేమో మేడి చెట్టు. తల్లి. వెరీ గుడ్. తల్లినేమో ఓకే, మేడి చెట్టు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ సత్యవతి దేవి తల్లి వచ్చిన సంబరంలో మర్చిపోతుంది నియమం, మర్చిపోయి తారుమారైపోతుంది అనమాట. ఈ సత్యవతి దేవి తినాల్సినటువంటి హవిష్యాన్నము వాళ్ళ తల్లికి ఇచ్చేస్తుంది, ఆవిడ తినాల్సినటువంటి హవిష్యాన్నం ఈవిడ తింటుంది. ఈవిడ రావి చెట్టును కౌగిలించుకోవాల్సింది పోయి ఈవిడ మేడి చెట్టును కౌగిలించుకుంటే వాళ్ళ తల్లిని రావి చెట్టును కౌగిలించుకోమని చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత ఆవిడకి ఆ స్పృహ ఉండదన్నమాట, నేను తప్పు చెప్పానని స్పృహ ఉండదు. తర్వాత ఈ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఆ ప్రసాదం స్వీకరించి ఆ నియమాన్ని పాటించిన తర్వాత కొంతకాలానికి భృగు మహర్షికి ఆయనకి తెలిసిపోతుంది అనమాట, నేను చెప్పినటువంటి నియమాన్ని వీళ్ళు తారుమారు చేసి పాటించారని చెప్పేసి. ఇప్పుడు ఈవిడకి కూడా డౌట్ వస్తుంది, నేను కరెక్టే చేశానా లేదా అని చెప్పేసి. ఇప్పుడు భృగు మహర్షి వస్తాడనమాట. వచ్చి రాగానే చెప్తాడు, తల్లి ఎంత పని చేసావు నువ్వు, నేను నిన్ను అనుగ్రహించాలని చెప్పేసి నిన్ను అనుగ్రహించి నీకు గొప్ప బ్రాహ్మణుడు జన్మించాలని నేను సంకల్పం చేసి నీకు ఇచ్చినటువంటి హవిష్యాన్నాన్ని మీ అమ్మ చేత తినిపించావు, మీ అమ్మకి ఇచ్చినటువంటి హవిష్యాన్ని నువ్వు తిన్నావు, దానివల్ల మీకు కలగవలసినటువంటి సంతానంలో గొప్ప మార్పు ఏర్పడబోతుంది అని చెప్తాడనమాట. చెప్పగానే ఏం మార్పు అని అంటుందన్నమాట, నీ కడుపులో నువ్వు బ్రాహ్మణ స్త్రీ అయినా కూడా నీ కడుపులో జన్మించేటటువంటి పుత్రుడు పరమ క్షాత్ర ధర్మంతో గొప్ప పౌరుషంతో జన్మిస్తాడు. అతని వల్ల క్షత్రియులందరికీ కూడా ఆపద ఉంది. అంత క్షాత్రియ ధర్మంతోని బలంతో ఉండేటటువంటి పుత్రుడు నీ కడుపులో జన్మిస్తాడు. నీ తల్లి కడుపులో ఆవిడ క్షత్రియుడైనా కూడా ఆవిడ కడుపులో క్షత్రియుడిగా ఉండి మళ్ళా గొప్ప బ్రాహ్మణుడిగా అవతరించేటటువంటి సంతానం జన్మిస్తుంది అని చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు ఈవిడ భయపడిపోతుంది, అయ్యో నేను బ్రాహ్మణ స్త్రీని, నా కడుపులో క్షాత్రధర్మం క్షాత్రబలం ఉన్నటువంటి వ్యక్తి జన్మిస్తే ఎలాగా అని ఈవిడ భయపడిపోయి ఆవిడ భృగు మహర్షిని వేడుకుంటుంది అనమాట, దయచేసి నన్ను అనుగ్రహించండి. దీంట్లో ఆయన అంటాడనమాట, నేను ఇప్పుడు ఏం చేయలేను అంటాడు. అనగానే ఆవిడ కొద్దిగా మినహాయింపు అడుగుతుంది, ఏమని అంటే, దయచేసి నాకు కుమారుడిగా కాకుండా నాకు పౌత్రుడిగా అంటే మనవడిగా ఆ సంతానం కలిగేటట్టు ఆశీర్వదించండి. నా కుమారుడు బ్రాహ్మణుడే అయి ఉండాలి, కానీ నా మనవడు పౌత్రుడు మాత్రం మీరన్న విధంగా క్షాత్రబలంతో ఉన్నవాడై ఉండాలని కోరుకుంటుంది. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. సరే అని చెప్పేసి నీకు కుమారుడు సద్బ్రాహ్మణుడే జన్మిస్తాడు, కానీ నీ మనవడు మాత్రం క్షాత్రబలం ఉన్నటువంటి వాడు జన్మిస్తాడని చెప్పి అనుగ్రహిస్తాడు. అనుగ్రహించగానే ఈవిడకి జమదగ్ని, ఈవిడ కలిగినటువంటి సంతానానికి వాళ్ళు జమదగ్ని అని నామకరణ చేస్తారన్నమాట. వీళ్ళ తల్లికి కలిగినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కౌశికుడు. ఆయననే
కాలక్రమంలో వశిష్ఠ మహర్షి యొక్క సాంగత్యం వల్ల విశ్వామిత్రుడిగా అవతరిస్తాడనమాట. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఈ సత్యవతి దేవికి ఏమవుతాడు? తమ్ముడవుతాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో ఈ సత్యవతి దేవి యొక్క కుమారుడు జమదగ్ని మహర్షి. ఈ జమదగ్ని మహర్షి చాలా గొప్ప వేదవేత్త అన్నమాట. చాలా శాస్త్రాలన్నిటిని కూడా చదివి ఆయన ఎంత శక్తిని సంపాదించుకుంటాడంటే దిక్పాలకులని కూడా శాసించేటటువంటి శక్తిని సంపాదించుకుంటాడనమాట. అంటే దిక్పాలకులు అంటే సూర్యుడు, చంద్రుడు, వాయువు, వరుణుడు, ఇలా వీళ్ళందరూ అనమాట. ఈయనకి ఒక రాజు యొక్క కుమార్తెతో వివాహం అవుతుందన్నమాట. ఆవిడ పేరు రేణుకాదేవి. ఓకే. ఈ ఇద్దరి దంపతులకి మళ్ళీ 5 సంతానం జన్మిస్తారు. ఆ 5 పేర్లు రుమన్వంతుడు, సుషేనుడు, వసువు, విశ్వేవసు, తర్వాత రాముడు. ఓకే. ఈ రాముడే కాలక్రమంలో పరశురాముడు, భార్గవరాముడు, భృగుపతి అవుతాడనమాట. మనము దశావతార స్తోత్రంలో కూడా మనం చెప్పుకుంటుంటాం, కేశవద్రీత భృగుపతి రూప జయ జగదీశ హరి అని చెప్పేసి స్వామిని స్తుతిస్తూ ఉంటాం అనమాట. అయితే పరశురాముడు ఆయన అవతరించగానే విష్ణు స్వరూపంగా అవతారంగా కంటే కూడా ఆయన ఒక మామూలు మనిషిలాగా అవతరించి తర్వాత విష్ణు వంశ అయ్యాడనమాట. అది చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. ఎలా అయ్యాడు అంటే, ఇప్పుడు ఈ పరశురాముడి యొక్క అవతారం ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మనము మన దత్త చరిత్ర చదువుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు దత్తాత్రేయుణ్ణి చాలా ఆ తీవ్రంగా ఆరాధించి, గొప్ప భక్తితో ఆరాధించి కార్తవీర్యార్జునుడు గొప్ప వరం పొందుతాడు. 1000 చేతులు, అశేషమైనటువంటి బలము, ఇవన్నీ అవిటివాడైనటువంటి ఒక మన హైహయ మహారాజ్ యొక్క కుమారుడు ఈ కార్తవీర్యార్జునుడు. ఆయన అవిటివాడుగా ఉంటాడు. ఆయన రాజ్య పరిపాలన చేయలేడు. కాబట్టి ఎలా అంటే, నువ్వు దత్తాత్రేయుడిని ఆరాధిస్తే నీకు శక్తి వస్తుందని చెప్పగానే ఆయన దత్తాత్రేయుని పరమ భక్తితోనే ఆరాధిస్తే ఆయనకి గొప్ప శక్తి, 1000 చేతులు వరం పొందుతాడనమాట. ఇంకా ఎప్పుడైతే మనుష్యులకి గొప్ప బలము, మానవాతీతమైనటువంటి బలము సంభవిస్తుందో, ఆ బలానికి తోడుగా జ్ఞానం లేదనుకోండి, అది మనల్ని కింద పడేస్తుంది. ఒక తీవ్రమైనటువంటి అహంకారం లోపల పుడుతుందన్నమాట. ఈ కార్తవీర్యార్జునుడు కూడా ఆయనకున్నటువంటి బలాన్ని చాలా దుర్వినియోగపరిచాడనమాట. ఇంకా నేను చాలా బల సంపన్నుడని చెప్పేసి అందరినీ ఓడించడం, చివరికి ఇంద్రుణ్ణి కూడా బంధించాడనమాట. ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో, అప్పుడు దేవతలందరూ వెళ్ళి బ్రహ్మతో సహా శ్రీ మహావిష్ణువుకి చెప్పడం జరిగింది, ఇలా కార్తవీర్యార్జునుడి వల్ల మాకు అందరికీ ముప్పు ఉంది అంటే, అప్పుడు భగవంతుడు సంకల్పించుకుంటాడనమాట, ఈ క్షత్రియులకి బుద్ధి చెప్పాలి అని చెప్పి. ఇదంతా కృతయుగంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ రాముడు మన జమదగ్ని, రేణుకాదేవిల యొక్క సంతానమైనటువంటి చివరి వాడైనటువంటి రాముడు, ఆయన గొప్ప తపస్సు చేస్తాడనమాట. ఎవరి గురించి తపస్సు చేస్తాడంటే, శివుడి గురించి తపస్సు చేస్తాడు. చేయగానే ఈయన ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో అక్కడ మహేంద్రగిరి పర్వతం దగ్గర తపస్సు చేస్తాడనమాట. అక్కడ శివుడు ఒక వేటగాడి రూపంలో వస్తాడు. వచ్చి ఈయనతో కొద్దిసేపు మన శివుడు తానే శివుడని చెప్పకుండా కొద్దిసేపు మన చిన్నగా ఎలాగైతే అర్జునుడితోటి యుద్ధం చేశాడో అలాగా చేస్తాడనమాట. చేసిన తర్వాత చివరికి శివుడు తన యొక్క స్వరూపాన్ని దర్శింపజేస్తాడు రాముడికి. అప్పుడు ఆయన శివుడి యొక్క పాదాలు పట్టి స్వామిని వేడుకోగానే స్వామి ప్రసన్నమై ఈ పరశురాముడికి, శివుడికి కొన్ని ఆయుధాలు ఉన్నాయన్నమాట. పట్టిసము, అలాగే పినాకము అని, శూలం, త్రిశూలము, చంద్రహాసము, పరుషం అని చెప్పి కొన్ని ఆయుధాలు ఉంటాయి శివుడికి. అందులో ఒకానొక ఆయుధమైనటువంటి పరుషాన్ని ఈ రాముడికి ఇస్తాడనమాట.
ఆ పరుషమే గండ్రగొడ్డలి. మన తెలుగులో గండ్రగొడ్డలు, రెండు వైపులా గొడ్డలి ఉంటుంది. ఆ గండ్రగొడ్డలిని ఈ రాముడికి ఇస్తాడు. ఇంకా ఈయన శివుడిచ్చినటువంటి ఆయుధం కాబట్టి దాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటే ఈయన పరుషాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి పరుశరాముడు అని ఈయనని పిలుస్తూ ఉండేవారు అనమాట. అలాగా రాముడు పరశురాముడు అయ్యాడు. అలాగే ఈయన మన భృగు వంశంలో పుట్టాడు కాబట్టి భృగుపతి అని, అలాగే భృగు వంశస్థుల్ని భార్గవ వంశస్థులు అంటారు కాబట్టి ఈయన భార్గవ రాముడని ఈయనని సంబోధిస్తూ ఉండేవారు అనమాట. ఈయన చాలా ఇంకా శివుడి యొక్క అనుగ్రహం పొంది మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను సేవించుకుంటూ ఉండేవాడు. ఓసారి ఏం జరిగిందంటే దేవతలని రాక్షసులు ఇబ్బంది పెడుతుంటే శివుడు ఏం చేస్తాడంటే ఈ పరశురాముడికి పిలుస్తాడు, నువ్వు వెళ్ళి దేవతలకి సహాయం చేయి, రాక్షసులని నిర్జించు అంటాడు. నిర్జించనగానే ఈయన అంటాడు, అయ్యా నా దగ్గర కేవలం ఒకటే ఆయుధం ఉంది, నాకంత క్షాత్రబలం కూడా లేదు రాక్షసులతో పోరాడడానికి, నాకు ధనుర్విద్య కూడా రాదు, నేను ఎలా యుద్ధం చేయాలి అంటే అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే నువ్వేం బాధపడకు, నేను నిన్ను ఆవేశిస్తాను. ఓకే, నిన్ను ఆవేశించగానే నీకు సమస్త ధనుర్విద్య మొత్తం వస్తుంది అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఇంకా పరశురాముడు ధైర్యంగా వెళ్ళి రాక్షసులందరినీ సంహరిస్తాడు. ఆ రాక్షసులు ఈయన మీదకి బాణాలు వేస్తారు, ఈయన ఒళ్ళు కూడా చాలా గాయమైపోతుంది, చాలా దెబ్బలు తగులుతాయి, రక్తం ఓడుతుంది. అయినా కూడా ఆయన పౌరుషంగా యుద్ధం చేస్తాడనమాట. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శివుడి యొక్క శక్తి ఉంది కదా కాబట్టి ఆయన జయించాడు అంటే పొరపాటు, అది అనుకుంటే పొరపాటు. మనందరికీ కూడా భగవంతుడు శక్తిని ఇస్తాడు, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటామో దాని వల్ల మన యొక్క ఉద్ధరణ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు పరశురాముడిని శివుడు ఆవహించగానే ఆయన రాక్షసులతో పాటు దేవతల్ని కూడా ఓడించే శక్తి ఆయనకుంది. కానీ కేవలం ఆయన ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ ఈ దేవతల్ని కాపాడడానికి రాక్షసులని సంహరించాడనమాట. సో మనకి అంత శక్తి ఉంటే మామూలు వాళ్ళకి అంత శక్తి ఉంటే ఆ శక్తిని ఎలాగైతే కార్తవీర్యార్జునుడికి మన దత్తాత్రేయుల వారు శక్తినిచ్చారు, కానీ దాన్ని ఆయన ధర్మానికి కాపాడడానికి ఉపయోగించకుండా దేవతల్ని బంధించడానికి ఉపయోగించాడు. అలాగా భగవంతుడు మనందరికీ శక్తి ఇస్తాడు, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో దాని మీద మన యొక్క ఉద్ధరణ అనేటువంటిది ఆధారపడి ఉంది. ఓకే, సో ఇలాగా కానీ ఈ యుద్ధంలో పరశురాముడి శరీరం మొత్తము గాయమయమైపోతుంది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే తన చేతులతోని పరశురాముడి యొక్క శరీరాన్ని మొత్తం అలుదుతాడనమాట. అలాగానే తన శరీరం వజ్ర సమానం అయిపోతుంది అనమాట, చాలా తేజవంతం అయిపోతుంది. ఇంకా అప్పటికి ఉన్నటువంటి శక్తి కంటే కూడా గొప్ప ద్విగుణీకృతం అవుతుంది అనమాట ఆయన శక్తి. ఇప్పుడు శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాడనమాట పరశురాముడు. ఓకే, అయితే శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎవరికైతే దొరుకుతుందో ఒక విచిత్రం జరుగుతుందన్నమాట. ఏం విచిత్రం జరుగుతుంది? అది ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి. హరే కృష్ణ. విష్ణుమూర్తి దొరుకుతారు వాళ్ళకి. వెరీ గుడ్, వెరీ గుడ్, సంతోషం. అప్పుడు పరశురాముడికి ఒక కోరిక పుట్టిందనమాట, కృష్ణ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆయనకి కోరిక పుట్టింది. నేను కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలి అని తీవ్రమైనటువంటి కోరిక పుట్టింది. ఎవరికైతే శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందో వాళ్ళు కృష్ణ భక్తులు అవుతారనమాట. అదేంటండి మరి కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చింది కదా, ఈ పరశురాముడు త్రేతాయుగం మన కృతయుగం కృతయుగం అతను కదా అంటే మనకి భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తాడు, ఎలా అవతరిస్తాడో, భగవంతుడు ఏ అవతారాలు స్వీకరిస్తారో ఈ శాస్త్ర జ్ఞానం ఎప్పుడూ ఉంది. ఇప్పుడు మన కలికి అవతారం రాకముందే కలికి గురించి ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలా పుడతాడు, ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ మనకు తెలుసు. ఆయన రాకముందే అవన్నీ మనకి ఎలా తెలుసు? ఇవన్నీ ఆల్రెడీ జరిగినాయే కదా ప్రభుజీ, మళ్ళీ జరుగుతుంది. పురాణాల్లో ఆ పురాణాలు ఎప్పటికీ ఉంటాయి. సృష్టి ఆరంభం అవ్వగానే
పురాణాలు మన శాస్త్రాలన్నీ కూడా బ్రహ్మ యొక్క వాక్కు చేత మహర్షులు వాటిని విని మరి రచించి పెడతారనమాట. ఓకే, అలాగా కృష్ణుడు ఎప్పటికీ ఉంటాడు. ఎక్కడ ఉంటాడు కృష్ణుడు? గోలోక బృందావనంలో వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ గోలోక బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని చెప్పి ఈ పరశురాముడు పరితపించిపోయాడనమాట. అయితే ఎలా దర్శించుకోవాలో తెలియదు. తపస్సు చేద్దామంటే కృష్ణుడు తపస్సుకు దొరుకుతాడా? లేదు, భక్తికి మాత్రమే. ప్రేమకే దొరుకుతాడు. భక్తికి మాత్రమే దొరుకుతాడు. ఈయనకి అర్థం కాక సరే అని ఈయనే ఆ ఇంకా ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటాడనమాట. ఒక అడవి ప్రాంతంలో ఈయన కొద్దిగా దాహం వేసి నీళ్ళు తాగుతూ ఉంటే అక్కడ 2 జింకలు ఈయనని చూస్తాయి. చూసి మాట్లాడుకుంటూ ఉంటాయి అనమాట. ఒక జింక, ఆడ జింక మగ జింకతో అంటుంది, అమ్మో ఈయన చాలా బలంగా ఉన్నాడు, ఈయన చేతిలో ఆయుధం కూడా ఉంది, మనని సంహరించాడు కదా అని ఆడ జింక మగ జింకతో అంటుంది. మగ జింక అంటుంది, ఏం భయపడకు, ఈయన ఏం మనని సంహరించడు, ఈయన పరశురాముడు, ఆయన చాలా సద్బ్రాహ్మణుడు, ఆయన మనని ఏం సంహరించడని చెప్పి ధైర్యం ఇస్తుంది అనమాట. ధైర్యం ఇయ్యగానే ఈయన ఆశ్చర్యపోతాడు, ఇదేంటి జింకలు మాట్లాడుకోవడం, అది కూడా నా పేరు ఈ జింకలకి ఎలా తెలుసు అని చెప్పి ఆ జింకల్ని అడుగుతాడు అనమాట. ఆ నా పేరు మీకు ఎలా తెలుసు అంటే ఆ మగ జింక అంటుందన్నమాట, అయ్యా నేను క్రితం జన్మలో సుషేనుడు మన సుశర్మ అనేటటువంటి బ్రాహ్మణుణ్ణి. నేను ఒక రోజు అడవిలో దర్బలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక పులి జింకని వేటాడుతుంది. నేను ఆ భయానకమైనటువంటి దృశ్యాన్ని చూసి భయపడిపోయాను. భయపడిపోయి అయ్యో పాపం జింకకేమైతుందో జింకకేమైతుందో అనే అనే ధ్యానంతో నేను తొందరగా పరిగెడుతూ ఉంటే కింద పడి నా తల రాయికి పగిలి చచ్చిపోయాను. ఇప్పుడు నేను స్మరణ సమయంలో ఎం వాపి స్మరణ భావం త్యజంతి అంత్య కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని కృష్ణుడు చెప్పాడు కదా. ఆ విధంగా నేను మరణ సమయంలో జింకని ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఈ జన్మలో జింక యొక్క జన్మ లభించింది. కానీ నేను పూర్వజన్మలో చాలా చక్కటి సాధన చేశాను కాబట్టి నాకు ఆ పూర్వజన్మ స్మృతి ఇంకా ఉంది అని చెప్తాడనమాట. ఆ జింక చెప్తుంది. చెప్పి ఇంకా జింక ఏమంటుందంటే, మీరు కృష్ణుడి యొక్క దర్శనం గురించి తహతహలాడుతున్నారు అని అంటుందన్నమాట. అవును, నీకెలా తెలుసు అంటే, నాకు ఎవరు ఏమనుకుంటున్నారో అవన్నీ నాకు తెలుస్తాయి. సో కృష్ణుడి యొక్క దర్శనం అవ్వాలంటే అది సామాన్యంగా అవ్వదు. ఆయన యొక్క నామస్మరణ, ఆయనని ఉపాసన చేసి స్తోత్రం చేస్తే ఆయన దర్శనం అవుతుంది. మీరు కృష్ణుని దర్శించుకోవాలంటే కృష్ణ నామాన్ని ఉపదేశం తీసుకోవాలి. ఆ ఉపదేశం మీకు అగస్త్యముని దగ్గర దొరుకుతుంది అంటుందన్నమాట. అనగానే ఇంకా ఈ పరశురాముడు ఆ జింకల్ని కూడా తీసుకొని హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి. సో అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్తారనమాట వీళ్ళంతా కలిసి. అగస్త్యుని వేడుకొని అగస్త్యుని నుండి కృష్ణనామాన్ని ఉపదేశం తీసుకుని ఆయన కృష్ణనామ జపం చేసి భక్తితోటి భగవంతుని జపిస్తాడు. అప్పుడు కృష్ణుడు ప్రసన్నమవుతాడనమాట. ప్రత్యక్షం అవ్వగానే ఇంకా కృష్ణుడు ప్రత్యక్షమవుతే ఏం జరుగుతుంది? బ్లెస్ చేస్తారు. బ్లెస్డ్. ఓకే, భౌతిక ప్రపంచంలో కోరికలన్నీ విడిపోతాయి. ఇక్కడ కృష్ణుడు ప్రత్యక్షమైతే ఆధ్యాత్మిక లోకం వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు ఆ పరశురాముడు కూడా అదే జరిగిందనమాట. ఏం జరిగింది అంటే, ఆయన ఇంకేం కావాలనిపించలేదు. అయ్యా నాకు ఏం అవసరం లేదు, మీ దర్శనం గురించే నేను మిమ్మల్ని జపించాను, మీ దర్శనం అయింది చాలు, నాకు గొప్ప వరం అని చెప్పేసి ఆయన అంటాడనమాట. ఎందుకంటే కృష్ణుడి యొక్క స్వరూపాన్ని చూస్తే ఇంకా మనకి ఏం కావాలని అనిపించదు అనమాట. అదే పరశురాముడు కూడా జరిగింది. అప్పుడు కృష్ణుడు, ఆయన ప్రణాళిక వేరు. ఈ సృష్టిని నడిపించాలి, ఎప్పుడెప్పుడు అధర్మం ప్రబలుతుందో అప్పుడప్పుడు అధర్మాన్ని అణగదొక్కడానికి ఆయన మళ్ళీ అవతరించాలి. కాబట్టి ఆయన కృష్ణుణ్ణి పరశురాముడు చాలా భక్తితోటి ఆరాధించాడు. కాబట్టి కృష్ణుడు, నీకు వరం లేకపోవచ్చు కానీ నేను నీకు ఒక వరం ఇస్తున్నాను అని చెప్పి కృష్ణుడి యొక్క అంశ ఈ పరశురాముల్లోకి వెళ్తుందన్నమాట. కాలక్రమంలో ఒకానొక సమయంలో క్షత్రియులు తీవ్రమైనటువంటి అధర్మాన్ని పాటిస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళని సంహారం చేస్తావు.
ఆ శక్తి ఆ, నా యొక్క అంశ నీలోకి ప్రవేశపెడుతున్నా అని చెప్పి కృష్ణుడి యొక్క అంశ పరశురాముల్లోకి చేరుతుందన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే నేను రాముడిగా అవతరిస్తానో అప్పుడు నీ లోపల ఉన్నటువంటి నా అంశ మళ్ళీ నాలోకి నేను ఉపసంహరించేసుకుంటాను నీ లోపల నుండి అంటాడనమాట. అని కృష్ణుడు ఈ పరశురాముడికి ఒక సేవ ఇస్తాడు. ఏం సేవ? క్షత్రియ సంహారం. ధర్మాన్ని కాపాడే సేవ. వెరీ గుడ్. ధర్మాన్ని కాపాడే సేవ. ఉం? ఇంకా ఇప్పుడు పరశురాముడు శివకేశవుల యొక్క అంశతోటి ఆయన అచ్- మన గొప్ప తేజస్సుతోటి అద్భుతమైనటువంటి బలంతోటి ఆయన తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడనమాట. ఓకే. ఓ రోజు ఏం జరుగుతుంది అంటే ఈయన మన జమదగ్ని మహర్షి రేణుకాదేవిని, తన సతీమణి అయినటువంటి రేణుకాదేవిని వెళ్ళి నీళ్లు తీసుకొని రా అభిషేకానికి దేవుడికి అని చెప్పేసి అంటాడనమాట. ఈ రేణుకాదేవి ఏం చేస్తుంది, ఒక సరోవరానికి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సరోవరానికి వెళ్తుంది. వాళ్ళ ఆ ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకొద్దామని తీసుకొస్తుంటే ఆ సరోవరంలో ఒక గంధర్వుడు స్నానం చేస్తుంటాడనమాట. చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతోటి స్నానం చేస్తూ జలకాలు ఆడుతూ ఉంటాడనమాట. జలక్రీడలు ఆడుతూ ఉంటాడనమాట. ఆ, గంధర్వులు చాలా అందంగా ఉంటారు. ఓకే. ఈ రేణుకాదేవి ఆయన్ని చూస్తుంది. ఈ గంధర్వుడిని, చిత్రరథుడిని చూసి ఆవిడ మనస్సులోనే అబ్బా ఎంత బాగున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు అని ఆయన మీద కొద్దిపాటి ప్రేమ పెంచుకుంటుంది అనమాట. ఇష్టాన్ని పెంచుకుంటుంది. అలాగే కొద్దిసేపు చూస్తూ చూస్తూ అయ్యో లేట్ అయిపోతుందని కొద్దిసేపటికి తేరుకొని ఆ నీళ్లు తీసుకొని ఆశ్రమానికి వెళ్తుంది. వెళ్ళగానే జమదగ్ని మహర్షి, ఆయన త్రికాల జ్ఞాని, ఎవరు మనసులో ఏమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో ఆయనకి తెలిసిపోతుంది. ఆయన గ్రహిస్తాడనమాట రేణుకాదేవి గంధర్వుడి మీద ఇష్టాన్ని పెంచుకుంది అని చెప్పేసి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆవిడని, నువ్వు అక్కడే ఆగు, నువ్వు మానసిక వ్యభిచారం చేశావు కాబట్టి నువ్వు నా పత్నిగా ఉండే అర్హత కోల్పోయావు, నువ్వు నా భార్యగా ఉండాల్సినటువంటి అర్హత కోల్పోయావు అని చెప్పేసి తన పుత్రులను పిలుస్తాడనమాట. పిలిచి, మీ అమ్మ మానసిక వ్యభిచారం చేసింది, పరపురుషుడిని మనసులో ధ్యానించింది, ఇష్టపడింది కాబట్టి మీ అమ్మ నాకు భార్యగా ఉండే అర్హత కోల్పోయింది కాబట్టి మీ అమ్మని సంహరించండి అని చెప్పేసి పెద్ద కొడుకు రుమన్వంతుణ్ణి అడుగుతాడు, చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించగానే రుమన్వంతుడు, అయ్యో నాన్నగారు, మన అమ్మని నేను నా చేతులతో ఎలా చంపాలి, నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పేసి చెప్తాడు. స్వతహాగా ఆయన బ్రాహ్మణుడు కాబట్టి. తర్వాత సుషేనుని అడుగుతాడు, రెండవ కుమారుడు, ఆయన కూడా నా వల్ల కాదంటాడు. తర్వాత వసువుని అడుగుతాడు, మూడవ కొడుకు, ఆయన కూడా నా వల్ల కాదంటాడు. తర్వాత నాలుగవ కొడుకు విశ్వేవసువుని అడుగుతాడు, ఆయన కూడా నా వల్ల కాదంటాడు అనమాట. నలుగురు కొడుకులు వాళ్ళ లోపల బ్రాహ్మణ గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ హింసాత్మకమైనటువంటి పనిని చెయ్యలేమని చెప్పేసి చెప్తారు. చెప్పగానే ఈ జమదగ్ని మహర్షి ఆగ్రహానికి లోనవుతారు. లోనయ్యి, మీరు నేను చెప్పిన ఆజ్ఞని పరిపాలించడం లేదు కాబట్టి మీరు ఈ అరణ్యంలో మృగాలు చెట్లయిపోండి అని చెప్పేసి శపిస్తాడు. అరణ్యంలో మృగాలు పక్షులైపోండి అని శపిస్తాడు. శపించగానే వాళ్ళు వెంటనే అలాగా అవతరిస్తారనమాట. తర్వాత ఐదో వాడైనటువంటి ఈ పరశురామునికి చెప్తాడు, మీ అమ్మ మానసిక వ్యభిచారం చేసింది, నువ్వు మీ అమ్మని సంహరించనగానే ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తండ్రి ఆజ్ఞ పరిపాలించాలని తన గొడ్డలితోని తల్లి యొక్క తలని నరికేస్తారనమాట. ఆవిడ చనిపోతుంది, ప్రాణాలు వదిలిపెట్టి చనిపోతుంది. చనిపోగానే ఈ జమదగ్ని ప్రసన్నుడవుతాడు. నేను చెప్పిన వెంటనే నా ఆజ్ఞ పరిపాలించావు కాబట్టి నీ అందు నేను ప్రసన్నుడినయ్యాను, నీకేం వరం కావాలో కోరుకో అంటాడనమాట. అనగానే వెంటనే పరశురాముడు ఏమంటాడంటే, నా తల్లిని బ్రతికించండి, అది నా మొదటి కోరిక, మొదటి వరం. మీరు నాకు ఇవ్వాలనుకుంటే అది నా మొదటి వరం ఏంటంటే మళ్ళీ నా తల్లిని పునర్జీవితరాలని చెయ్యండి. రెండో వరం, నా అన్నలనందరినీ కూడా మళ్ళీ ఈ పశుపక్షాదులు అరణ్యంలో మృగాలైపోవాలని మీరు శపించారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పునః స్వరూపాన్ని పొందాలి అని కోరుకుంటాడు. తర్వాత మహాభారతంలో ఏం చెప్పారంటే, యుద్ధములో నాకు ఎదురొచ్చే వాళ్ళు ఎవరు ఉండకూడదు, నేను చిరంజీవుని అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటాడనమాట. ఈ అన్ని వరాలు జమదగ్ని మహర్షి పరశురాముడికి ఇస్తాడు. అయితే మనకి మహాభారతంలో ఏం చెప్పారంటే,
ఇట్లాంటిది మామూలు వాళ్ళకి ఈ ధర్మము వర్తించదు. ఎందుకంటే ఎవడన్నా ఆ, సమా ఆ, తల్లి మీద కక్ష పెట్టుకొని తల్లిని చంపేసి పరశురాముడు చంపాడు కాబట్టి నేను కూడా చంపానని ఉదాహరణ ఇస్తే అది కుదరదు, అది తప్పు, అది మహాపాపం అది. పరశురాముడికి ఆల్రెడీ తెలుసు, జమదగ్ని మహర్షి ఆయన అశేష తపస్సంపన్నుడు కాబట్టి ఆయన చెప్పిన పని చేస్తే ఏం కాదు, ఏం ఉపద్రవం రాదు, మళ్ళీ చంపినా కూడా మళ్ళీ ఆయన బతికిస్తాడని పరశురాముడికి తెలుసు కాబట్టి తండ్రి చెప్పిన ఆజ్ఞని పరిపాలించి మళ్ళీ తండ్రి చేతనే తన తల్లిని బతికించుకున్నాడు ఆయన. కాబట్టి అది సామాన్యులకి మామూలు వాళ్ళకి వర్తించదు. ఎందుకంటే ఎవడో ఏదో పిచ్చి పని చేసేసి మనకి భగవంతుడు ఆ పలానా గ్రంథంలో ఇలా ఉంది కాబట్టి నేను కూడా అలా చేశానంటే అది వేరు, ఆ సందర్భం వేరు, వేరు, అప్పుడు ఉన్నటువంటి మనుషులు వాళ్ళ తపస్సు అదంతా వేరు కాబట్టి అప్పటికి అక్కడ అది ధర్మమే. కానీ దాన్ని మనము సామాన్య జీవితంలో ఎలా పడితే అలా చేసి భగవంతుడిని ఉదాహరణగా చెప్పకూడదు అని మనకు ఒక డిస్క్లైమర్ ఇచ్చారనమాట. అప్పుడు ఇలాగ మళ్ళీ తన యొక్క శక్తి వల్ల ఆ మళ్ళీ తన తల్లిని బ్రతికించుకున్నాడు అనమాట పరశురాముడు. ఇలాగా చాలా చక్కగా వాళ్ళ యొక్క ఆశ్రమ జీవితం గడుస్తుందన్నమాట. గడుస్తుంటే ఒకరోజు ఏం జరుగుతుందంటే కార్తవీర్యార్జునుడు అడవికి వేట గురించి వస్తాడనమాట. వచ్చి ఆ వేటాడిన తర్వాత అలసిపోయిన తర్వాత ఈ జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. రాగానే ఈ మన రేణుకాదేవి మహారాజు వచ్చాడని చెప్పేసి వాళ్ళకి చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తుంది. వాళ్ళు ఏం తినాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏ విధంగా ఆతిథ్యం ఇస్తే వాళ్ళు తృప్తి చెందుతారో ఆ విధంగా ఆతిథ్యం ఇస్తుంది అనమాట. ఆ ఆతిథ్యం వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారంటే వాళ్ళ దగ్గర ఒక సురభి గోవు ఉంటుందన్నమాట. ఆ సురభి గోవుని నుండి వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. తన యొక్క పొదుగు నుండి ఆ గోవు ఏదంటే అది ఇస్తుంది అనమాట. ఈ కార్తవీర్యార్జునుడు ఆ గోవుని చూసి చాలా ముచ్చట పడిపోయి నేను రాజును కాబట్టి అప్పటికే ఆయన అహంకారంతో ఊగిపోతున్నాడు. కాబట్టి ఏదైనా విలువైనది కనిపిస్తే రాజులకి అది తీసుకోవడం ధర్మం అని చెప్పేసి తీసుకోవాలని చెప్పి ఆయన బలవంతంగా ఆ సురభి గోవుని లాక్కెళ్ళిపోతుంటాడనమాట. దాని యొక్క దూడ ఏడుస్తున్నా కూడా లాక్కెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ జమదగ్ని మహర్షి చాలా బాధపడతాడు. అయ్యో మహారాజు ఇంత అధర్మాన్ని పాటిస్తున్నాడు ఏంటి, ఆయన ఎదిరించలేడు ఎందుకంటే ఈయన బ్రాహ్మణుడు కాబట్టి. అండ్ రాజ్యంలో ఏదైనా విలువైంది ఉంటే అది రాజు బలవంతంగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఆయన తీసుకెళ్ళిపోతుంటే ఈయన ఏమను తర్వాత కొద్దిసేపటికి ఈ పరశురాముడు వస్తాడు. వచ్చిన తర్వాత తండ్రి దిగాలుగా ఉన్నటువంటి తండ్రిని చూసి ఆయన అడుగుతాడనమాట, నాన్నగారు ఏమైంది, ఎందుకు దిగాలుగా ఉన్నారంటే చెప్తాడు, ఒరే మన ఇంటికి మన ఆశ్రమానికి రాజు వచ్చాడు రా, మహారాజు వచ్చాడు, వచ్చి మన దగ్గర ఉన్నటువంటి సురభి గోవుని తీసుకెళ్ళాడు, మనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మనకి సేవ చేసే సురభి గోవుని తీసుకెళ్ళాడని చెప్పగానే మీరేం బాధపడకండి నాన్నగారు, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఈయన పరశురాముడు ఆ కార్తవీర్యార్జునుడి యొక్క రాజ్యానికి వెళ్తాడు. ఆయన పరిపాలించే రాజ్యం ఏదైతే ఉందో దాన్ని మాహిష్మతి నగరం అంటారు అనమాట. ఆ మాహిష్మతి నగరానికి వెళ్తాడు. వెళ్ళి ఆ రాజుని అడుగుతాడనమాట, మా గోవుని మాకు ఇచ్చేయండి అని అడుగుతాడు అనమాట. ఆయన చాలా హేళన చేసి ఆ మన నవ్వుతాడనమాట. ఈ బ్రాహ్మణుడు వచ్చాడ్రా ఈ ఆవు తీసుకెళ్ళడానికి, ఆ ఇయ్యమని అంటాడనమాట. లేదు లేదు మా ఆవు మాకు ఇచ్చేయండి అంటే ఆ ఇవ్వను, ఈ బ్రాహ్మణుని సంహరించేసేయండి, ఈ వెర్రి బ్రాహ్మణుని సంహరించండి, నాతోని వైరం పెట్టుకోవడానికి వచ్చాడు ఈయన, వీని చంపేసేయండి అని చెప్పేసి కార్తవీర్యార్జునుడు పొగరుగా అంటాడనమాట. అనగానే ఈ పరశురాముడి మీదకి కార్తవీర్యార్జును యొక్క సైన్యం మొత్తం వస్తుందన్నమాట. రాగానే ఈయన ఆల్రెడీ శివుడు విష్ణువు యొక్క అంశలతోటి వెలిగిపోతున్నటువంటి గొప్ప తపస్సంపన్నుడు ఈయన. వజ్రం లాంటి శరీర తేజస్సు ఉన్నటువంటి గొప్ప మహర్షి ఈయన. ఈయన ఇంకా యుద్ధం చేస్తే కొద్ది నిమిషాల్లో మొత్తం సైన్యాన్ని సంహరించేస్తాడనమాట. సంహరించి కార్తవీర్యార్జునుడు తనకు 1000 చేతులు ఉంటే ఆ 1000 చేతులతోని పరశురాముడి మీదకి బాణాలు వదులుతాడనమాట. 500 బాణాలు ఒక్కొక్క వదులుతూనే ఉంటే అవన్నిటినీ కూడా నిర్జించి వెళ్ళి కార్తవీర్యార్జును యొక్క చెయ్యిలన్నీ నరికేసి కార్తవీర్యార్జుని సంహరించేసి మళ్ళీ వాళ్ళ గోవును ఆయన తెచ్చేసుకుంటాడనమాట.
ఇప్పుడు ఇందులో ఎవరిది తప్పు? కార్తవీర్యుడిది. కార్తవీర్యార్జున తప్పు. కదా. ఉమ్. ఇప్పుడు వాళ్ళ గోవుని తీసుకెళ్ళకపోయి ఉంటే పరశురాముడు కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వచ్చేవాడు కాదు. అవును ప్రభుజీ. అవును. ఓకే. ఇప్పుడు వాళ్ళ గోవుని తనకి ఇవ్వమంటే మర్యాదగా ఇచ్చేసి ఉంటే ఆ యుద్ధమే జరిగేది కాదు. అవును. అనవసరంగా ఆయనతో పెట్టుకున్నాడు కాబట్టి వీర్యార్జునుడు యుద్ధంలో చనిపోవాల్సి వచ్చింది. ఇంకా గోవుని తీసుకెళ్లి తండ్రి గారికి అప్పచెప్తాడు. తండ్రి అడుగుతాడు అనమాట, ఎవరు ఎలా తీసుకొచ్చావు అంటే, నాన్నగారు వీర్యార్జున్ నేను మన గోవుని ఇవ్వమని అడిగాను, కానీ ఆయన మాత్రం ఇవ్వడానికి నిరాకరించి నన్ను చంపమని వాళ్ళ సైన్యాన్ని పంపించాడు. నేను యుద్ధం చేసి సైన్యాన్ని ఆయన ఇద్దరిని చంపడేశానని చెప్తాడు అన్నమాట. ఎవరు ఎంత పని చేశావు, రాజుని చంపకూడదు, రాజు విష్ణు అంశ. ఓకే. మనకి దశమాధ్యాయంలో 10th మన భగవద్గీత 10th చాప్టర్లో కృష్ణుడు చెప్తాడనమాట, రాజులలో మన పరిపాలించే వాళ్ళలో రాజుని నేను అని చెప్పేసి. సో రాజు విష్ణు అంశరా, చంపకూడదు, నువ్వు చాలా తప్పు చేశావు అని చెప్పేసి నువ్వు తీర్థయాత్రలు చెయ్యు, ఈ నువ్వు చేసినటువంటి తప్పుని పాపాన్ని కడుక్కోవడానికి తీర్థయాత్రలు చేయి అంటాడు అనమాట. అనగానే ఈయన తీర్థయాత్రలకు వెళ్తాడు, చాలా పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు. తిరిగి తిరిగి అన్ని తీర్థయాత్రలు దర్శించుకున్న తర్వాత ఇంకా వస్తాడనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఓ రోజు వీళ్ళ నాన్నగారు యజ్ఞానికి సంబంధించినటువంటి దర్భలు తీసుకొని రా అని చెప్పి చెప్తాడు. బ్రాహ్మణులకి ప్రతిరోజు కూడా యజ్ఞం చేయాలన్నమాట. నిత్యాగ్నిహోత్రీకులు అనమాట వాళ్ళు. ప్రతినిత్యం కూడా యజ్ఞం మనందరి గురించి వాళ్ళు యజ్ఞం చేస్తారు, చెయ్యాలి. అది బ్రాహ్మణుల యొక్క ధర్మం. సో ఆ యజ్ఞానికి కావలసినటువంటి హవిస్సు, నెయ్యి, దర్భలు ఇవన్నీ అవసరం ఉంటాయి కాబట్టి, దర్భలు అరణ్యంలో ఉంటాయి, పెద్దవాడు వెళ్ళలేడు కాబట్టి పరశురాముని వెళ్ళమంటాడు. ఎప్పుడైతే పరశురాముడి దర్భలు తీసుకురావడానికి వెళ్తాడో, ఈ కార్తవీర్యార్జున యొక్క కుమారులు చాలా అతి ఉత్సాహం కలిగిన వాళ్ళు అనమాట. వాళ్ళు మా నాన్నగారిని పరశురాముడు చంపాడు, పరశురాముడిని మనం చంపాలి అని చెప్పేసి ఒక పాప సంకల్పంతో ఈ వీళ్ళ ఆశ్రమానికి వస్తారన్నమాట. అక్కడ పరశురాముడు కనిపించకపోయేసరికి ఈ జమదగ్ని మహర్షి వల్లనే కదా మా నాన్నగారు చనిపోయారని చెప్పేసి జమదగ్ని మహర్షిని చంపేస్తారు. ఆ ఘోరం జరుగుతుంటే వాళ్ళ అమ్మగారు అరుస్తారనమాట. పరశురాముని పిలుస్తారు, భార్గవ భార్గవ అని 21 సార్లు ఆవిడ పరశురాముని పిలుస్తుంది. ఆయన లెక్క పెట్టుకుంటాడనమాట ఎన్నిసార్లు మా అమ్మ అరిచిందని. ఈయన వచ్చేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఆ తల్లి రాగానే అంత భయంకరమైనటువంటి సన్నివేశాన్ని చూసి ఆయన చాలా ఆగ్రహానికి గురై తన తండ్రికి తాను చేయవలసినటువంటి ఆ దహన సంస్కారాలు అవన్నీ వాళ్ళందరూ చేసిన తర్వాత తల్లికి ప్రతిజ్ఞ చేస్తాడనమాట, అమ్మ నాన్నగారిని సంహరిస్తుండే నువ్వు 21 సార్లు నన్ను పిలిచావు. ఈ క్షత్రియులకి ధర్మాన్ని, క్షత్రియులు బ్రాహ్మణులను కాపాడాలి, అది వాళ్ళ ధర్మం. నేను అధర్మంగా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళలేదు. మన గోవుని తీసుకెళ్తే నేను మన గోవుని మనకి ఇచ్చేయమని అడిగినప్పుడు వాళ్ళే నా మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు నన్ను నేను సంరక్షించుకోవడానికి నేను వాళ్ళతో యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది. కృష్ణుడు చెప్తానమాట, యస్య నాహంకృతో భావ బుద్ధిర్ యస్య లిప్యతి హత్వాపి సైమం లోకాన్ నహంతి నిబధ్యతి అని చెప్తాడనమాట భగవంతుడు 18వ అధ్యాయంలో. ఎవరైతే మనస్సులో కక్ష, కోపం పెంచుకోకుండా కేవలం ధర్మం గురించే సంహరిస్తారో యుద్ధంలో, అది చంపినా కూడా చంపనట్టే అని చెప్పి కృష్ణుడు చెప్తాడనమాట. ఆ విధంగా పరశురాముడు కూడా తనని తాను రక్షించుకోవడానికి యుద్ధంలో సంహరించాడు తప్ప తన లోపల కక్ష పెట్టుకొని కాదు. ఆ ధర్మాన్ని కాపాడడానికి ఆయన, గోవుని కాపాడడానికి ఆయన ప్రయత్నించాడు. సో నేను ధర్మాన్ని పాటించాలి, వాళ్ళు అధర్మంగా నా మీదకి యుద్ధానికి వచ్చారు, అది అధర్మంగా యుద్ధానికి వచ్చి మళ్ళీ మనతోని లేని వైరాన్ని పెట్టుకున్నారు కాబట్టి క్షత్రియులకి చాలా అహంకారం పెరిగిపోయిందని ఆయన ఇంకా కార్తవీర్యార్జును యొక్క కుమారులందరినీ సంహరించేస్తాడు. వాళ్ళ కుమారులని, అలాగే వాళ్ళ కుమారులకి మన సహాయం అందించిన మిగతా క్షత్రియులని, అలాగే ఈ భూమి మొత్తం 21 మార్లు ప్రదక్షిణ చేసి క్షత్రియుడు అనేవాడు లేకుండా సంహరిస్తాడనమాట. కొందరు మాత్రం బతికిపోతారనమాట.
ఇప్పుడు మన తన తాతగారు అయినటువంటి విశ్వామిత్రుడు కూడా క్షత్రియుడే, అంతే కదా. విశ్వామిత్రుడు ఆ, మన ఎవరు విశ్వామిత్రుడు? కౌశికుడు ఆదిరాజు మనవడు సత్యవతికి తమ్ముడు, వెరీ గుడ్. సత్యవతికి తమ్ముడు. సత్యవతి ఎవరు? జమదగ్ని వాళ్ళ అమ్మ, వెరీ గుడ్. అప్పుడు సత్యవతి దేవి ఈ పరశురాముడికి ఏమవుతుంది? అమ్మమ్మ నానమ్మ అవుతుంది. నానమ్మ. సో నానమ్మ తమ్ముడు నానమ్మ ఈయనకి తమ్ముడు ఏమవుతాడు? తాత వరుస. తాత అవుతాడు. తాత వరుస అవుతాడు. అలాగా కొందరు క్షత్రియులు, ధార్మికంగా ఉన్నటువంటి క్షత్రియులను వదిలిపెట్టి అధార్మికంగా ఉన్న ప్రతి ఒక్క క్షత్రియుని ఈయన సంహరించాడు అనమాట. క్షత్రియులు మరి అందరినీ ఒకటి తప్పు చేస్తే అందరిని ఎందుకు చంపాలి అంటే, క్షత్రియులకు ఒక నియమం ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళ ఒక యుద్ధం వచ్చినప్పుడు ఆ ఆ, యుద్ధం వేరే రాజుతో యుద్ధం చేయడానికి ఈయనకి బలం అవసరం వస్తే ఇంకో క్షత్రియుడు, ఎలాగైతే పాండవులు కౌరవులతో యుద్ధం చేయడానికి వా చాలా మంది క్షత్రియుల యొక్క సహాయం కూడా తీసుకున్నారు. ద్రుపద మహారాజు, ధృష్టద్యుమ్నుడు, ఇలాగ చాలా మంది, అలాగే కౌరవులు కూడా చాలా మంది యొక్క సహాయం తీసుకున్నారు అనమాట. అలా క్షత్రియులు పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇలాగా ఈ అహంకారంతో ఉన్నటువంటి ప్రతి క్షత్రియుణ్ణి సంహరించాడు అనమాట పరశురాముడు. తర్వాత బతికిపోయినటువంటి క్షత్రియుల వల్ల మళ్ళీ క్షత్రియ వంశం, సూర్యవంశం, చంద్రవంశంలో ఉన్న క్షత్రియులు మాత్రం బ్రతికిపోయారు. వాళ్ళని ఏమనలేదు. అలాగే ఆయన స్త్రీలు ఉన్న చోటికి వెళ్ళలేదు. కొందరు క్షత్రియులు తమ తమ భార్యల్ని ముందు పెట్టి ఆ తమని తాము కాపాడుకున్నారు. కొందరు క్షత్రియులు అయితే మన బ్రాహ్మణుల దగ్గర దాక్కుని, గోవుల దగ్గర దాక్కుని తమని తాము కాపాడుకున్నారు. అలాగ బతికిపోయిన వాళ్ళు, అలాగ దాక్కున్న వాళ్ళు బ్రతికిపోయారు. ఇంకా ఆయన ఈ క్షత్రియులందరినీ సంహరించి వాళ్ళ రక్తంతో కురుక్షేత్రంలో ఒక కొన్ని తటాకాలు ఏర్పాటు చేశాడు అనమాట. చేసి వాళ్ళ రక్తంతో తర్పణిచ్చేస్తాడు పితృదేవతలకి, తన తండ్రికి, తాతకి. అప్పుడు జమదగ్ని మహర్షి ఆకాశవాణి నుండి చెప్తాడన్నమాట, ఒరే ఎంత పని చేశావు, ఎంత ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంత గొప్ప సాహసం చేశావు నువ్వు అని చెప్పేసి ఆయన్ని కీర్తిస్తాడనమాట. ఆ కురుక్షేత్రంలో ఎప్పుడైతే ఈ క్షత్రియులతో కూడుకున్నటువంటి తటాకాలు ఏర్పడ్డాయో అప్పుడే దానికి శమంతక పంచకము అని 5 తటాకాలు ఏర్పాటు చేస్తాడనమాట. ఆ శమంతక పంచకము ఏర్పడింది అనమాట. ఇది ఆ ఇంకా వాళ్ళ పితృదేవతలు అంటారనమాట, నువ్వు చేసినటువంటి ఘోర కృత్యానికి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నువ్వు తీర్థయాత్రలు చెయ్యి అని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పగానే అప్పుడు ఆయన మళ్ళీ తీర్థయాత్రలకి వెళ్ళి ఇంకా మళ్ళీ హింసగా ప్రవర్తించకుండా ఉండే విధంగా, ఎందుకంటే ఆయన అవతారం క్షత్రియుల అహంకారంతో కూడుకున్నటువంటి క్షత్రియులను సంహరించాలి కాబట్టి అది ఆ కర్తవ్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన శాంతించి ఇంకా ఆయన ఆ ఇప్పుడు క్షత్రియులందరినీ సంహరించాడు కాబట్టి వాళ్ళ వాళ్ళ రాజ్యాలన్నీ ఎవరి వశం అవుతాయి? వాళ్ళ వశమే అవుతాయి, వాళ్ళకి వచ్చేస్తాయి. ఎవరికి వచ్చేస్తాయి? ఎవరు గెలుస్తారో వాళ్ళకి వస్తాయి. ఎవరు గెలిచారు? బ్రాహ్మణుడు Very good. పరశురాముడు. పరశురాముడు గెలిచాడు కాబట్టి ఇప్పుడు సమస్త భూమండలం మొత్తం పరశురాముడి చేతిలో ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆయనే బ్రాహ్మణకం క్షత్రియుడు అనమాట. పుట్టింది బ్రాహ్మణులకి కానీ ప్రవర్తించింది క్షత్రియుడిలాగా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేసుకుంటాడు రాజ్యాన్ని? కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ రాజ్యాన్ని మళ్ళా ఒక గొప్ప యజ్ఞం చేస్తాడు. అశ్వమేధ యజ్ఞం చేసి బ్రాహ్మణులకి, కశ్యప మహర్షికి దానమిచ్చేస్తాడు. దానమిచ్చిన తర్వాత ఈయన చాలా తేజో సంపన్నుడు, బల సంపన్నుడు. అప్పుడు కశ్యప ముని ఏమంటాడంటే ఈయనతోటి, మీరు నాకు ఈ సమస్త భూమిని దానమిచ్చేశారు కాబట్టి ఇప్పుడు నాకు దానం ఇచ్చిన భూమి మీద మీరెలా ఉంటారు? ఉండకూడదు కదా, మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటాడనమాట. అనగానే ఆయన సరే అని చెప్పేసి ఇప్పుడు ఈయనకి ఉండడానికి ప్లేస్ లేదు, ఎందుకంటే సమస్త భూమండలాన్ని కశ్యప మునికి దానం ఇచ్చాడు. కశ్యప ముని ఎవరు? హరే కృష్ణ. సత్యవతి అన్నగారు. తనకి వరం ఇచ్చారు కదా కశ్యప ప్రజాపతి కదా.
కశ్యపుని, ఎస్. కశ్యపుడి వల్లనే, కశ్యపుడికి మనువు కుమారుడు, వివస్వాన్ కుమారుడు, కశ్యపుడి వల్లనే ఈ చాలా మనుష్య మానవాళంతా సంతతి వచ్చింది. ఉద్భవించింది. ఓకే. వినీత వినీత ఆ, సునీత ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలు, అలాగే గంధర్వుడు వాళ్ళ కుమారుడు కదా ప్రభు. గంధర్వుడు వెరీ కాదు, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గరుత్మంతుడు. వెరీ గుడ్. అలాగే మన అదితి యొక్క భర్త ఆయన. ఓకే. ఆయన చాలా గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి ఆయన చేతిలో పెడితే సక్రమంగా మంచి వాళ్ళకే ఇస్తాడని చెప్పి ఆ నమ్మకంతో సమస్త భూమండలాన్ని పరశురాముడు కశ్యపమునికి దానం ఇచ్చేశాడు. దానం ఇచ్చిన తర్వాత ఈ కశ్యపముని, మీరు దానం ఇచ్చిన భూమి మీద మీరు ఉండకూడదు అనగానే ఆయన వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, మన ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు దక్షిణ దిక్కుకు వెళ్ళండి అంటాడు. అనగానే దక్షిణ దిక్కుకు వస్తాడనమాట. వచ్చి మన సముద్ర తీర ప్రాంతానికి వస్తాడు. వచ్చి సముద్రుని అడుగుతాడు, నేను ఉండడానికి నాకు భూమి కావాలి, నువ్వు వెనక్కి వెళ్ళి నాకు భూమి ఇవ్వు అంటాడనమాట. ఇప్పుడు సముద్రుడు సరే నేను ఎంత దూరం వెళ్ళాలి, ఎంత భూమి కావాలో మీరే నిర్ణయించండి అంటాడు. అనగానే అప్పుడు ఆయన తన యొక్క పరుషాన్ని విసిరేస్తాడు. ఆ పరుషం ఎంత దూరం పడుతుందో అంత దూరం వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట సముద్రుడు. అలా వెనక్కి వెళ్ళి ఏర్పడినటువంటి భూమి ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ, అలాగే కర్ణాటకలో కొద్ది భాగం, ఉడిపి క్షేత్రం, ఇవన్నీ ఆ సముద్రుడు వెనకకి వెళ్ళడం వల్ల, సముద్రుడు వెనకకి వెళ్ళి పరశురాముడికి ఇచ్చినటువంటి భూమే ఆ ప్రాంతాల్లో ఈ కేరళ, అలాగే ఈ కర్ణాటక కొద్ది భాగం ఏర్పడ్డాయి అన్నమాట. అందుకే మనం మన ఉడిపి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉడిపి క్షేత్రంలో పరశురామ క్షేత్రం అని చెప్పేసి ఒక క్షేత్రం ఉంది, అక్కడ కూడా వెళ్ళడం జరిగింది మేము. ఓకే. సో అలాగే ఏర్పడినటువంటి ప్రాంతాలు. ఇంకా అక్కడ ఈ పరశురాముడు ఉంటూ అక్కడ ఒక సాంప్రదాయాన్ని, అక్కడ కొందరు బ్రాహ్మణులను తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ ఒక నాగరికతని ఏర్పాటు చేశాడనమాట. అలాగా ఏర్పాటు చేసి ఆయన కృతయుగంలో ఆ తను నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాడనమాట. తర్వాత త్రేతాయుగంలో ఎప్పుడైతే రాముడు శివధనస్సు విరిచేస్తాడో, విరిచిన తర్వాత సీతా కళ్యాణం అవుతుందో, అప్పుడు ఈయన పరశురాముడు శివుడు విష్ణువు యొక్క అంశ కాబట్టి శివధనస్సును విరిచాడని తెలియగానే పరశురాముడికి ఆగ్రహం వేస్తుందన్నమాట. అంత గొప్పవాడా, శివధనుస్సునే విరిచేటటువంటి అంతటి గొప్పవాడా అని చెప్పి ఆయన ఆ ఆగ్రహంతో వస్తాడనమాట. అయోధ్య మన రాముడు ఉన్నటువంటి చోటికి వస్తాడనమాట. అలాగానే ఇప్పుడు ఈ శివధనస్సు ఈ మన పరశురాముడి తాతగారైనటువంటి రుచికుడి దగ్గర విష్ణు ధనస్సు ఉండేదన్నమాట. ఒకానొకప్పుడు విశ్వకర్మ 2 గొప్ప ధనస్సులను తయారు చేసి శివుడికి ఒకటి, అలాగే విష్ణువుకి ఒకటి ఇస్తారు. ఇచ్చిన తర్వాత దేవతలకి ఒక వెర్రి కోరిక పుడుతుందన్నమాట. ఏంటి అంటే శివుడు కేశవుడు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందని. వాళ్ళు వెళ్ళి ఆ వాళ్ళ కోరికని చెప్తారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఇద్దరు కూడా యుద్ధం చేసుకోవడానికి మొదలైంది. ఏదో పిల్లల సరదా తీర్చడానికి వాళ్ళకి ఏం వైరమేం లేదు ఒకరికొకరు, కానీ వాళ్ళ సరదా తీర్చడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలని వాళ్ళ కుతూహలం ఉంటుంది. అప్పుడు ఇద్దరు యుద్ధానికి ఆ చేసుకోవడానికి యుద్ధం రంగంలోకి వస్తారు. రాగానే విష్ణువు సంధించినటువంటి బాణం వల్ల శివుడి యొక్క ధనస్సు అలాగే స్తంభమైపోతుంది అనమాట. అప్పుడు శివుడు ఆయన యుద్ధాన్ని విరమించేస్తాడు. ఇప్పుడు ఈ ధనస్సు ఏదైతుందో, శివధనస్సు ఏదైతుందో, అప్పుడు దేవతలకు అర్థమవుతుంది, అరే మనం అనవసరంగా పిచ్చి కోరుకున్నాము, వాళ్ళకి పరస్పరం ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ అని చెప్పేసి వాళ్ళు అనుకొని క్షమించండి అని భగవంతుని వేడుకొని, ఇద్దరిని వేడుకుంటారు. వేడుకున్న తర్వాత ఈ శివుడు తన యొక్క ధనస్సుని మన సూర్యవంశస్థులకి ఇస్తాడనమాట. ఈ విష్ణువు తన యొక్క ధనస్సుని ఈ భృగు వంశస్థులకి ఇస్తాడు. అలాగా భృగు వంశస్థుల దగ్గర ఈ విష్ణు ధనస్సు ఉంటుందన్నమాట. ఆ విష్ణు ధనస్సును తీసుకొని వచ్చి, నువ్వు అంత గొప్పవాడివా, శివధనస్సుని ఎక్కువ పెట్టావు, శివధనస్సును విరిచావు, అయితే ఈ విష్ణు ధనస్సును కూడా నువ్వు ఎక్కువ పెట్టు అంటాడనమాట రాముడి దగ్గర. దశరథ మహారాజు భయపడిపోతాడు. అయ్యా భార్గవరామ, దయచేసి మన్నించండి,
మా కుమారుడు ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి వచ్చి ఇప్పుడే వివాహమైంది, ఒక్కగానొక లేక లేక పుట్టాడు, వీడి మీద మీ ఆగ్రహం ఎందుకు, వాడు మీతో ధనస్సు ఎక్కుపెట్టి మీతో యుద్ధం చేసేంత వయస్సా అని చెప్పి దశరథ మహారాజు ఆ పరశురాముణ్ణి వేడుకుంటుంటాడు. రాముడు మాత్రం మాట్లాడాడు. కొద్దిసేపటికి రాముడు మాట్లాడతాడనమాట. భార్గవరామ, మీరు చాలా గొప్ప వ్యక్తి. తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి తల్లిని సంహరించారు, అలాగే తండ్రిని సంహరించినటువంటి క్షత్రియులందరినీ కూడా సంహరించి ధర్మస్థాపన చేశారు. మీలాంటి వారు నాకు ఎప్పటికీ కూడా గౌరవనీయులు. మిమ్మల్ని గౌరవించాల్సినటువంటి ఆ, గౌరవించడం ధర్మము. అలాంటిది మీరు నన్ను ధనస్సు ఎక్కువ పెట్టమంటున్నారు. మీరు చెప్పారు కాబట్టి నేను ఈ ధనస్సును ఎక్కువ పెడుతున్నానని చెప్పేసి, నేను ఎక్కువ పెట్టడం అయితే పెట్టాను, కానీ మరి బాణాన్ని ఎక్కడ సంధించాలి అంటాడు. ఎప్పుడైతే రాముడు ఆ విష్ణు ధనస్సుని పట్టుకుంటాడో, అది మామూలుగా అయితే ఎవరు పట్టుకోలేరు ఆ ధనస్సుని, మామూలు మనుషులు. ఈయన పరశురాముడు మాత్రమే ఎందుకు పట్టుకోగలిగాడంటే ఆయనకి ఆ ఆయన లోపల విష్ణువంశ శివాంశ ఉంది కాబట్టి. ఇంకెప్పుడైతే రాముడు ఆ ధనస్సుని పట్టుకుంటాడో ఆయనకు అర్థమైపోతుంది, నా స్వామి వచ్చాడు, ఇంకా నా అవసరం లేదు అని చెప్పేసి పరీక్షించడానికి వస్తాడనమాట ఆయన. అంటే అంత శక్తి సంపన్నుడా, మళ్ళీ నా తర్వాత మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపన చేసేటటువంటి శక్తి సంపన్నుడా లేదా తెలుసుకోవడానికి వస్తాడు. వచ్చి రాగానే అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, అయ్యా రామచంద్ర, మీరు ఈ ధనస్సుని ఎక్కువ పెట్టారు కదా, మీరు సంధించండి అంటాడు. రాముడు అంటాడు, ఎక్కడ సంధించాలి, నీ యొక్క కాళ్ళ మీద సంధించాలా, ఆ? లేదంటే ఆ ఇంకెక్కడ సంధించాలి అంటే ఆయన అంటాడనమాట, నా కాళ్ళ మీద సంధిస్తే మళ్ళీ నాకు నడవడానికి రాదు, నేను వేగంగా నడుస్తాను, గమన శక్తి మొత్తం పోతుంది, కాబట్టి నేను భూమి మీద ఉండకూడదు, ఎందుకంటే ఈ భూమి మొత్తం నేను కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, ఆయన ఆ నన్ను ఇక్కడ ఉండకూడదని చెప్పారు, కాబట్టి నేను మహేంద్రగిరికి వెళ్ళాలి, మీరు నా కాళ్ళ మీద బాణం కొడితే నేను అక్కడికి వెళ్ళలేను, కాబట్టి మీరు ఇంకా వేరే దాని మీద ఈ బాణాన్ని సంధించండి అంటాడనమాట. అప్పుడు రాముడు అంటాడనమాట, మీరు తపస్సు చేత చాలా గొప్ప ఉత్తమ లోకాలకి వెళ్ళేటటువంటి అదృష్టాన్ని పొందారు, మీరు మీ పుణ్యఫలాల మీద పుట్టాలా అని అడుగుతాడనమాట. వెంటనే పరశురాముడు సంకోచించకుండా, నా పుణ్యఫలాల మీద మొత్తం నేను ఎంతైతే పుణ్యం సంపాదించుకున్నానో వాటి మీద మొత్తం నా శక్తి మీద మీరు బాణాన్ని సంధించేసేయండి అంటాడనమాట. రాముడు ఆ బాణాన్ని సంధించగానే తన ఉన్నటువంటి పుణ్యం మొత్తం కరిగిపోతుంది. అంటే ఒక గొప్ప మహర్షి ఎలా ఉంటాడు అంటే, భగవంతుని గురించి తాను ఏది కోరుకోడు అనమాట. భగవంతుని యొక్క దర్శనం, భగవంతుని యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటాడు. తనకు పుణ్యము వస్తుందా రాదా ఇవన్నీ సెకండరీ. భగవంతుని నేను మెప్పించాలి, భగవంతుని మెప్పించడానికి నాకు పాపం కలిగినా ఇంకేమైనా కూడా నాకు పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు, కానీ నేను భగవంతుని మెప్పించాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఉంటాడనమాట. పరశురాముడు తాను శక్తివంతుడు అయినప్పటికీ కూడా, శివకేశవుల యొక్క తేజస్సు ఉన్నప్పటికీ కూడా, ఆయన యొక్క వినమ్రత చాలా గొప్పది. అంత వినమ్రత సామాన్యులకు ఉండదు. అది మనం పరశురాముడి నుండి తెలుసుకోవాలి అన్నమాట. ఎంత శక్తి ఉన్నా కూడా వినమ్రత, టాలరెన్స్, ఓపిక అనేటువంటిది ఉండాలి. పరశురాముడికి కొన్నిసార్లు ఆయన ఓపిక తప్పి ప్రవర్తించినా కూడా ధర్మం గురించి ఆయన ఓపిక తప్పి ప్రవర్తించాడు తప్ప తన బ్రాహ్మణ్యాన్ని పోగొట్టుకోవడానికి కాదు, ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికి ఆయన కొన్నిసార్లు ఓపిక తప్పాడు. కానీ ఆయన లోపల ఎప్పుడు కూడా భగవంతుని మీద ఆ భక్తి దయ ఉంది అన్నమాట. భగవంతుని మీద ఎప్పుడు కూడా ఆ భక్తి ప్రేమ ఉంది. ఓకే, ఇదే మనకి అనిపిస్తుండొచ్చు, అదేంటండి ఆయన కూడా అవతారమే కదా, మరి ఆయన కూడా అవతారమే, మరి రాముడు కూడా అవతారమే కదా, భగవంతుడే ఇంకొక అవతారానికి అలాగా తనని తాను సమర్పించుకుంటున్నాడు అంటే, మన సాంప్రదాయంలో ఉన్నటువంటి అది, మనం ఇప్పుడు ఏదైతే సాంప్రదాయాన్ని పాటిస్తున్నామో ఆ సాంప్రదాయం ఎప్పుడో మొదలైంది. మనకి చైతన్య మహాప్రభువు సాక్షాత్ భగవంతుడే, ఆయన రాధారాణుల యొక్క
ఆ మన సమ్మేళితమైనటువంటి స్వరూపం చైతన్య మహాప్రభు. ఆయన సాక్షాత్ భగవంతుడని చాలా ప్రామాణికాలు ఉన్నప్పటికీ కూడా తనని తాను ఎప్పుడూ భగవంతునిగా ప్రకటించుకోలేదు. మళ్ళీ కృష్ణుడి మీద ఆయన భక్తినే, ప్రేమనే ఆయన ఆ చూపించాడు తప్ప కృష్ణుణ్ణి ప్రేమించడానికి, భక్తి చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు తప్ప నేనే భగవంతుడు, నన్నే ఆరాధించండి అని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదని. మహాత్ముల యొక్క బుద్ధి అలా ఉంటుందన్నమాట. తమకి ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ భగవద్భక్తి మీద, భగవంతుని మీద చాలా వినమ్రతతోటి, భక్తితోటి ఉంటాం. ఆ ఆయన కూడా భగవత్ అంశ, భగవత్ స్వరూపం అయినప్పటికీ కూడా ఇంకొక స్వరూపం మీద ఆ భక్తి ఉంటుందన్నమాట. అది మనము ఆ ఎగ్జాంపుల్, ఆ ఉదాహరణ మనం తీసుకోవాలి. ఎప్పుడైతే ఇంకా రాముడు తన పుణ్యఫలాల మీద బాణాన్ని సంధించాడో, పరశురాముడు ఇంకా పరశురాముడి యొక్క పుణ్యం మొత్తం కరిగిపోయింది. కరిగిపోయి ఆయన తను ఉండేటటువంటి క్షేత్రానికి, మహేంద్రగిరికి వెళ్ళి వెళ్తే అప్పుడు తన పితృదేవతలందరూ కూడా చెప్పారనమాట, పరశురామ, మా గురించి నువ్వు ఎన్నో ధార్మికమైనటువంటి పనులు చేసి, గొప్ప తపస్సు చేసి సంపాదించినటువంటి పుణ్య ఫలితం మొత్తం కూడా పోగొట్టుకున్నావు. దిగులు పడకు. నీకు మళ్ళీ నువ్వు సంపాదించుకున్నటువంటి ఒక ఉత్తమ విషయం గురించి నీ యొక్క పుణ్యఫలాన్ని త్యజించావు కాబట్టి మళ్ళీ నీకు అవి రావాలంటే ఇక్కడ వసుధర నది అని ఒక నది ఉంది. ఆ నదిలోకి వెళ్ళి నువ్వు రేపు ఉదయం పూట నది స్నానం ఆచరిస్తే నీకు మళ్ళీ నీ యొక్క పూర్తి పుణ్యఫలం లభిస్తుందనగానే ఆయన వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు స్నానం ఆచరించగానే తాను సంపాదించుకున్నటువంటి పుణ్యఫలం మొత్తం ఆయనకి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన పూర్వం ఉన్నటువంటి పరశురాముడిగా మారిపోతాడనమాట. ఇంకా ఆయన మళ్ళీ జనావాసం చేయడు. ఆయన మహేంద్రగిరిలో ఉంటూ, అక్కడ మహేంద్రగిరిలో ఈయన ఒక శిష్యుడు ఉన్నాడనమాట. ఆయన పేరు అనావృతుడు. ఆ అనావృతుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ పరశురాముడు కాపాడుతాడు ఆ అనావృతుడిని. అప్పటి నుండి అనావృతుడు పరశురాముడి గొప్ప శిష్యుడు అవుతాడనమాట. సో మహాభారతంలో ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు వనవాసానికి వెళ్తారో, వెళ్ళి ఆయన పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఈ మహేంద్రగిరి దగ్గరికి వస్తాడు. వచ్చి అక్కడ ఆయన ఇప్పటికీ కూడా పరశురాముడు ఉన్నాడనమాట. అక్కడ మహేంద్రగిరి క్షేత్రంలో ప్రతి చతుర్దశి రోజు ఆయన దర్శనమిస్తూ ఉంటాడంట. అంటే గొప్ప గొప్ప వాళ్ళకి దర్శనమిస్తుంటాడు. ఈ యుధిష్ఠిర మహారాజు వెళ్ళేసరికి అక్కడ త్రయోదశి తిథి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరశురాముడి శిష్యుడిని యొక్క సాంగత్యం తీసుకుని పరశురాముడి గురించి వింటాడనమాట. మన మహాభారతంలో యుధిష్ఠిర మహారాజు ఎవరు పరశురాముడు, అసలు ఆయనకి ఇంత శక్తి ఎలా వచ్చింది, ఎలా పుట్టాడు, ఆయన ఏ విధంగా ధర్మస్థాపన చేశాడని ఈ వృత్తాంతం మొత్తం మహాభారతంలో యుధిష్ఠిర మహారాజు వింటాడు. విని పరశురాముడి మీద గొప్ప భక్తి పెంచుకొని మరుసటి రోజు చతుర్దశి రోజు పరశురాముడిని దర్శించుకుంటాడనమాట. సో అలాగా మళ్ళీ ద్వాపర యుగంలో పరశురాముడు మళ్ళీ యుధిష్ఠిర మహారాజుకి దర్శనమిచ్చాడు. అలాగే ద్వాపరయుగంలో ఇంకొక 2 సందర్భాల్లో కూడా పరశురాముడు వస్తూ ఉంటాడు. ఇప్పటికే సమయం చాలా అయిపోయింది కాబట్టి నేను ఆ సందర్భాలు చెప్పట్లేదు, తగ్గించేస్తున్నాను. సో ఇది పరశురాముడి యొక్క చరిత్ర, వృత్తాంతము. ఆయన చరిత్ర విన్నంత మాత్రం చేత మనకి భగవంతుని మీద భక్తి పెంపొందుతుంది. ఎందుకంటే భగవంతుని భక్తి చేయాలంటే మనం నిస్వార్థంగా ఎలాంటి కామ్యమైనటువంటి కోరికలు కోరుకోకుండా ఉండాలి అనేటటువంటి విషయం మనకి పరశురాముడి యొక్క చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది. హరే కృష్ణ. సో ఇది పరశురాముడి యొక్క చరిత్ర. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ధన్యవాదాలు ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీదేవి అంగరా మాతాజీ. చాలా బాగా చెప్పారు చాలా ప్రభు. హరే కృష్ణ. గేదర్ చేసి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా హిస్టరీ చెప్పారు మాకు. చాలా బాగుంది. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్. కరెక్ట్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఒక డౌట్ ఏంటంటే ప్రభు, పరశురాముడు వాళ్ళ తల్లిని అదే గొడ్డలతో ఇలా చంపుతారు కదా, తర్వాత వాళ్ళ బ్రదర్స్ ని కూడా ఇది చేసేస్తారు కదా ప్రభు. వాళ్ళ ప్రాణి పక్షుల్లాగా అయిపోతారా ప్రభు? అంటే ఐ మీన్ అది కొంచెం నాకు అక్కడ అర్థం కాలేదు.
వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్యలకి చెప్తాడనమాట, మీ అమ్మ మానసిక వ్యభిచారం చేసింది, మీ అమ్మని అవును. చంపేయండి అని. వాళ్ళు చంపరు, అవును. మేము చంపలేమంటారనమాట. అనగానే అవును. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి శపిస్తారు, మీరు మృగాలు ఓకే. పక్షుల్లాగా అయిపోండి అని చెప్పేసి, నా మాట వినలేదు కాబట్టి మృగాలు పక్షుల్లాగా అయిపోండి అని శపిస్తారు. శపించగానే వాళ్ళు మృగాలలాగా పక్షుల్లాగా మారిపోతారు. ఓకే. మళ్ళీ ఓకే. పరశురాముడు వాళ్ళ నాన్నగారి మాట విని తల్లిని సంహరించి మళ్ళీ వాళ్ళ తండ్రి ద్వారానే వరం కోరుకుంటాడు. మా తండ్రి మళ్ళీ మళ్ళీ తల్లి బతకాలని, అలాగే మా అన్నయ్యలందరూ కూడా మళ్ళీ మామూలుగా మారిపోవాలి అని. బ్రదర్స్ ని కూడా కోరుకుంటారా ప్రభు? ఓకే, అదే అక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే ప్రభు, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే వెల్కమ్ కృష్ణ. అండి. హరే కృష్ణ. ఎస్ గీతా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఈ రెండు చెప్పిన తర్వాత ఇంకో థర్డ్ది చెప్పారు ప్రభు. అదేంటి ప్రభు? ఒకటేమో ఏంటి? తల్లిని బతికించమంటాడు, రెండు అన్నదమ్ములను బతికించమంటాడు, మూడోది ఇంకోటి ఏంటిది? మూడోది ఆయన చిరంజీవత్వాన్ని కోరుకుంటాడు, అలాగే యుద్ధములో ఆయనకి ఎవరు కూడా మరి ఓటమి ఎవరి లేకుండా వల్ల కూడా ఓటమి పొందకుండా ఉండే గొప్ప శక్తిని కూడా కోరుకుంటాడనమాట వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హ్యాండ్ ప్రభుజీ, రైజ్ కావట్లేదు ధన్యవాదాలు. ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. ధన్యవాదాలు. ఒక్క నిమిషం, వెంకటేష్ శ్రీ గోవిందాస్ ప్రభు హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాద కృష్ణ. ప్రణామ్. ప్రణామ్ ప్రభు. ఆ, అంటే స్టోరీ ఒకటే కాకుండా దాని మీనింగ్ కూడా చాలా అద్భుతంగా డిస్క్రైబ్ చేశారు. అది సో ఎక్సలెంట్. వెరీ ఫ్యూ ప్రీచర్స్ కెన్ హ్యావ్ దట్ ఎబిలిటీ. దట్ మేక్స్ యూ as a great outstanding preacher. Thank you very much for your association, Prabhu. ఆల్లూరిష్టు So, గురువేణి గౌరవంగా హరే కృష్ణ. ఎస్ చెప్పండి ప్రభు. సో క్షత్రియుల్ని సంహరిస్తారు 21 times and 21 generations. సో క్షత్రియులు మనకి తెలుసు, లైక్ దే ఆర్ సపోజ్ టు బి ఫ్రమ్ ది ఆర్మ్స్ ఆఫ్ కృష్ణ, కరెక్ట్, ఆర్మ్స్ ఆఫ్ ది విరాట్ రూప. సో క్షత్రియుల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? టార్గెట్ చేసిన తర్వాత దాని అవుట్కమ్ ఏంటి? చేసిన తర్వాత వాళ్ళ మార్పు వచ్చిందా, లేకపోతే దిస్ ఇస్ హ్యాపెన్ ఇన్ సత్యయుగాన, త్రేతాయుగాన, కలియుగంగా? సో దాని ప్రభావం కలియుగంలో ఎలా చూసుకోవాలి? ఓకే ఓకే చక్కటి ప్రశ్న అడిగారు ప్రభు. క్షత్రియుల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే, క్షత్రియ క్షత్రియ అంటే అర్థం ఏంటంటే, క్షత్ అంటే ఆపద, త్రయ అంటే ఆపద నుండి తరించేవాడు క్షత్రియుడు. ఓకే, సో ఈ క్షత్రియుల వల్ల మిగతా వర్ణాల వాళ్ళకి వచ్చేటటువంటి ఆపదలు తొలగిపోవాలి, కానీ వాళ్ళే ఆపద అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ ఈ కథలో, ఈ చరిత్రలో ఏం జరిగిందంటే, క్షత్రియుల యొక్క ప్రథమ ధర్మం బ్రాహ్మణులను కాపాడాలి, గోవులను కాపాడాలి. అందుకే భగవంతుడు మన భగవద్గీతలో చెప్తాడనమాట, శమోదమస్తపశౌచం, క్షత్రియుల యొక్క కర్తవ్యాన్ని చెప్తాడనమాట. ఏంటి అంటే, ఆపదల్లో ఉన్నటువంటి మిగతా వర్ణాల వాళ్ళని కాపాడాలి, అలాగే నిస్వార్థంగా దాన ధర్మాలు చేయాలి, భగవంతుని యొక్క పేరుతో దాన ధర్మాలు చేయాలని క్షత్రుల యొక్క కర్తవ్యాన్ని చెప్తాడనమాట. ఇక్కడ వాళ్ళ కర్తవ్యాన్ని విస్మరించి వాళ్ళ యొక్క ధర్మాన్ని అతిక్రమించి అధర్మాన్ని పాటిస్తున్నారు. ఎలాగైతే మనకి మన కురుక్షేత్ర సంగ్రామంలో కొందరు క్షత్రియులు దుర్యోధన్ని సపోర్ట్ చేశారు, అధార్మికుడు అయినప్పటికీ కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అన్నమాట. ఎవరైతే అధార్మికంగా ఉంటారో వాళ్ళని సంహరిస్తే మళ్ళీ ధర్మం అనేటువంటిది పునఃస్థాపన జరుగుతుందని చెప్పి ఆ సంకల్పంతోనే భగవంతుడు అధర్మంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ క్షత్రియులు కావచ్చు, ఇంకో వర్ణం కావచ్చు, ఏ వర్ణం వల్ల అయినా కూడా అధర్మం అనేటువంటిది ఎవరి లోపల ఉంటుందో దాన్ని సంహరించడానికి భగవంతుడు ఆయన అవతరించి ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తారనమాట. అయితే దాని నుండి మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే, ప్రస్తుతం కలియుగంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, మన పొలిటీషియన్స్ ఉన్నారో, వాళ్ళంతా కూడా ఈ మన శాస్త్రాల నుండి తెలుసుకోవాలన్నమాట. క్షత్రియులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళ యొక్క మనుగడ చక్కగా సాగుతుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఎలా ఉండకూడని విధంగా ఉంటే ఎలాంటి ఉపద్రవాలు వస్తాయని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. ఇది వాస్తవంగా కూడా కలియుగంలో జరిగింది. ఒకానొకప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవారనమాట. ఆ ప్రైమ్ మినిస్టరు గెలవడానికి గురించి అని చెప్పేసి కొందరు సాధువుల దగ్గరికి వెళ్ళి, ఇది యథార్థంగా జరిగింది, నేను పేర్లు చెప్పట్లేదు కానీ,
సాధువుల దగ్గరికి వెళ్ళి నాకు మీరు సపోర్ట్ చేయండి, నేను ఎన్నికల్లో గెలవడానికి సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు ఆ సాధువులు ఈ ప్రైమ్ మినిస్టర్ను కోరిక కోరుతారనమాట. ఏంటి అంటే మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము, కానీ మీరు మాకు గోరక్షణకి ప్రత్యేకమైనటువంటి ఒక లా తీసుకురావాలి, గోవులని రక్షించే విధంగా ఉండేటటువంటి ఒక లా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. కోరుకోగానే అప్పటికి వాళ్ళ యొక్క అవసరం ఉంది కాబట్టి ఆ ప్రైమ్ మినిస్టర్ కంటెస్టెడ్ పర్సన్ ఓకే అని చెప్తారు. చెప్పిన తర్వాత గెలిచిన తర్వాత ఈ సాధువులు ఎంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ గోరక్షణ లా మీరు తీసుకురావాలి అంటే వాళ్ళు పట్టించుకోకుండా ఇగ్నోర్ చేశారు. చేసిన తర్వాత ఈ సాధువులు గోవులు ఇంకా హింసించబడుతున్నాయని చెప్పి వీళ్ళు పెద్ద మన ప్రొటెస్ట్ చేస్తారనమాట. చేయగానే విచక్షణ రహితంగా సాధువుల మీదకి కాల్పులు జరపడం జరిగిందనమాట. జరపగానే ఒక సాధువుకి, ఎవరైతే దాని ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ సాధువుకి చాలా ఆగ్రహం వేసి, నువ్వు ఏ విధంగా అయితే సాధువుల మీదకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపించావో అదే విధంగా నువ్వు కూడా విచక్షణ రహితంగా నీ మీద కూడా కాల్పులు జరిగి నువ్వు సంహరింపబడతావని చెప్పి శపించాడనమాట. ఆ శాపము ఎలా అంటే ఆ వంశస్థులందరికీ కూడా అది శాపంగా మారిపోయిందనమాట. ఆ ప్రైమ్ మినిస్టర్ ఏవైతే ఉన్నారో విచక్షణ లేకుండా ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా కాల్పుల వల్ల మరణించారు. ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా మరణించారు. ఆ తర్వాత వాళ్ళ వంశంలో నుండి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇంకొక వాళ్ళు కూడా అలాగే మరణించడం జరిగింది. ఆ వంశంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ అధికారాన్ని స్వీకరించాలని అనుకుంటారో వాళ్ళకు కూడా అది వర్తించిందనమాట. సో దాన్ని మన ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి పాలకులు దాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని మనము సనాతన ధర్మంని కాపాడడానికి, సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి దేవతా స్వరూపమైనటువంటి గోవుని కాపాడడానికి మనము ఉపయోగించాలి అనేటటువంటి స్పృహ తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించాలన్నమాట. అది మనము క్షత్రియుడంటే ఆపదల నుండి తరింపజేసేవాడు క్షత్రియుడు, కానీ తానే ఆపదైపోకూడదు. సో ఇది తెలుసుకోవాలి ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ప్రభుజీ ఇంకొకటి ప్రశ్న అడగచ్చా? అడగండి. ఇప్పుడు క్షత్రియుడిని సంహరించారు, అలాంటి తప్పులే వైశ్యులు చేస్తున్నారు, శూద్రులు చేస్తున్నారు, బ్రాహ్మణులు చేస్తున్నారు, మరి వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కర్మానుసారం ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేసినటువంటి పాపాలకి అనుభవిస్తూనే ఉంటారు. మనకి ప్రత్యక్షంగా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు పాపాన్ని అనుభవిస్తున్నట్టు మనకు కనిపించకపోవచ్చు, కానీ మీరు కొందరు దరిద్రులు, కొందరు సంపన్నులు, కొందరు మన అంగవైకల్యంతో, కొందరు ఇంకో రకంతో, ఇంకో విధంతో ఎందుకు బాధపడుతున్నారు? అందరూ భగవంతుని యొక్క పుత్రులైనప్పుడు వాళ్ళు పాటించినటువంటి ధర్మానుసారం వాళ్ళకి మన డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తూ ఉన్నారనమాట. మనం చూస్తున్నప్పుడు జరగకపోవచ్చు, కానీ భగవంతుని యొక్క ప్రణాళికలో అది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అది ఎవరైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఓకే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. దీనశరణ దేవిదాసి మాతాజీ, హరే కృష్ణ. చాలా సంతోషం మిమ్మల్ని. మీ ఆరోగ్యం ఎలా ఉంది మాతాజీ? ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. వండర్ఫుల్ క్లాస్. చాలా పాయింట్స్ తెలిసాయి నాకు ఈ క్లాస్ లో. కార్తవీర్యార్జున, రేణుకాదేవి, జమదగ్ని గురించి తెలిసిన స్టోరీయే, కానీ కొన్ని డెప్త్ పాయింట్స్ చాలా మందికి తెలియదు. ప్రభు, నాకు ఇక్కడ మీరు చెప్పిన స్టోరీలో చిన్న సందేహం ఉంది. ఐ హావ్ వన్ స్మాల్ క్వశ్చన్. రేణుకాదేవి శక్తి స్వరూపిణి అంటారు, ఆవిడ కూడా తపస్వినియే, మరి ఆమె చేత అంత మైన్యూట్ మిస్టేక్ ఎలా జరిగింది అంటారు? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా చాలా కఠినమైనటువంటిది అనమాట. చాలా ఏమంటారంటే కష్టమైనటువంటిది ఇంద్రియ నిగ్రహం చేసుకోవడం.
ప్రహ్లాద మహారాజు నరసింహమూర్తిని ప్రసన్నం చేసుకున్నటువంటి ప్రహ్లాదుడే, నాయన నీకు ఏం కోరిక కావాలి అంటే, ఆయన నా ఇంద్రియాల నుండి నేను నా ఇంద్రియాలకి లోనవ్వకుండా, లోనున్న అవ్వకుండా ఉండే విధంగా ప్రతినిత్యం స్పృహతోటి ఇంద్రియ నిగ్రహంతోటి ఉండేటట్టు నన్ను అనుగ్రహించండి అని ప్రహ్లాద్ మహారాజే నరసింహమూర్తిని కోరుకుంటాడనమాట. అని ఎంత గొప్ప భక్తుడు ప్రహ్లాద్ మహారాజు. అందుకే కృష్ణుడు కూడా చెప్తాడనమాట భగవద్గీతలో. ఏం చెప్తాడు? నతద్ అస్తి పృథివ్యాం వా దివిదేషు మన దేవతలకు కూడా ఈ మన ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు అని చెప్పేసి. సో ఒకానొక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మనము పరిపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించుకోలేకపోతే అది ఎప్పుడొకప్పుడు కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో రేణుకాదేవి ఖచ్చితంగా ఒక గొప్ప మహర్షి యొక్క సాంగత్యాన్ని తీసుకుంది. ఆవిడికి ఆ ఇంద్రియ నిగ్రహం ఉంది. కానీ మనకి ఎప్పటికప్పుడు పురాణాల్లో మనం వినేటటువంటి చరిత్రలలో మనకి ఒక రిమైండర్ ఉంటుందన్నమాట. ఈ ఇంద్రియాలకి లోనవ్వడము గొప్ప గొప్ప వాళ్ళ వల్ల కూడా లోనవ్వకుండా ఉండే విధంగా ఉండలేరు. గొప్ప గొప్ప వాళ్ళ వల్ల కూడా ఇంద్రియాలను నిగ్రహించుకోవడం సాధ్యం కాదు. కానీ భగవద్భక్తిలో ఉండి భగవన్నామస్మరణ నిత్యం చేస్తుంటే సాధ్యమవుతుంది. ఇప్పుడు పరశురాముడు అంత హింసాత్మకమైనటువంటి కర్మ చేయడం అనేటువంటిది ఆగ్రహాన్ని ప్రదర్శించినట్టే. తన యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణము క్షమ, టాలరెన్స్. శమోదమస్తపస్సౌచం శాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమస్తిక్యం బ్రహ్మకర్మ సమాజనం అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. మన శమము, ధమము, తపస్సు, అస్తిక్యము, అహింస ఇవన్నీ బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి గుణాలు. కానీ మరి పరశురాముడికి ఎందుకు లేవన్నీ? ఇప్పుడు వాళ్ళ అన్నలు కూడా బ్రాహ్మణులే. వాళ్ళ నాన్నగారిని చంపినప్పుడు వాళ్ళ అన్నలు ఎందుకు ఆక్రోషంతో క్షత్రియుల మీదకి తిరగబడలేదు? పరశురాముడే ఎందుకు తిరగబడ్డాడు? ఒకానొక సమయంలో ఆయన కూడా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కానీ మళ్ళీ దాన్ని ధర్మంతో ముడిపెట్టాడు కాబట్టి అది ధర్మమైంది. ఓకే. సో రేణుకాదేవి కూడా తన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. అది మనకి మేలుకొల్పు అన్నమాట. ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా చాలా కఠినమైనటువంటిది, అసాధ్యము. కానీ మంచి భక్తుల సాంగత్యంలో ఉంటే దాన్ని జయించవచ్చు అని చెప్పి. ఇప్పుడు ఆవిడ వాళ్ళ భర్త సాంగత్యంలో ఉంది కాబట్టి ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వల్ల శిక్షను అనుభవించినా మళ్ళీ పునర్జీవితురాలైంది. సో అలాగే మనం కూడా ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం ఎవరి వలనైనా ఎవరైనా కూడా దానికి బాధితులే. కానీ శుద్ధ భక్తులు, సాధువుల సాంగత్యంలో ఉంటే దాని నుండి కాపాడబడతారు అనేటటువంటి మోరల్ మనం తెలుసుకోవాలి. ఈ గోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. దేవిశ్రీ యశోదామాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, క్లాస్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. మీకు చరిత్ర బాగుంది, క్లాస్ బాగాలేదు. ఆయన చరిత్ర బాగుంది కాబట్టి చరిత్ర క్లాస్ బాగుంది, బాగుంది. మీరు చెప్పడం బాగుంది కదా ప్రభుజీ అన్ని. కానీ మేము ఎంత రాసుకున్నా ఎక్కడో ఒక పాయింట్ అన్న మిస్ అయి ఉంటాం ప్రభుజీ. మాకు ఈ క్లాసు ఒకసారి అంటే దీంట్లో తీస్తే వస్తుంది ప్రభుజీ, కొన్ని ఒకసారి వస్తున్నాయి, ఒకసారి రావడం లేదు. మాకు ఈ క్లాస్ ఒకసారి దీంట్లో గ్రూప్ లో మీరు పెడితే బాగుంటది ప్రభుజీ. తప్పకుండా ఉంటుంది. ఇంకా నేను పూర్తిగా ఇంకా కొన్ని సందర్భాలు పరశురాముడి గురించి చెప్పలేదు, సమయం ఎక్కువైపోతుందని చెప్పేసి. అవి కూడా వింటే పరశురాముడి యొక్క గొప్పతనం ఇంకా ఇంకా మనకు అర్థమవుతుంది. చెప్పండి ప్రభుజీ. అది కూడా అవుతుంది. ఇప్పుడు సమయం ఎక్కువైపోయిందిలేండి. ఓకే. అది చెప్పి దాంతో పాటు రికార్డ్ పెట్టండి ప్రభుజీ, మేమందరం వింటాం ప్రభుజీ. ఇప్పటికే 8 అయిపోయింది. మళ్ళీ చాలా తర్వాత ఇంకో రోజు హరే చెప్పుకుందాం. కృష్ణ అవును ప్రభుజీ. ప్రభుజీ, పరశురాముడు ఆమె రేణుకాదేవిని ఆ పరశురాముడు అంటే ఈయన తండ్రి తల్లిని కావడిలో తీసుకుపోయి దహనము అది ఇక్కడ ప్లేస్ అని చెప్తారు కదా ప్రభుజీ, అది ఆయన కరెక్ట్? పరశురాముడు కాదు, ఆయన శ్రవణ కుమారుడు. శ్రవణ కుమారుడు కాదు ప్రభుజీ. పరశురాముడు కూడా ఈయన జమదగ్నిని రేణుకాదేవిని కావడిలో తీసుకెళ్లి
ఏదో ప్లేస్ కి తీసుకెళ్తారని విన్నాం ప్రభుజీ. అది ఇక్కడ ఏంటి మాకు కరెక్టా ఎక్- కాదు విన్నది? ఎక్కడ విన్నారు? దేంట్లో రాసింది అది? ఏదో విన్నాం ప్రభుజీ, గుర్తొస్తలేదు నాకు, అందుకే అడిగాను. సో అది గుర్తు తెచ్చుకోండి. మహాభారతంలో అయితే అలా లేదు. అది తల్లిదండ్రులని కావడిలో తీసుకెళ్ళినటువంటి ఆయన శ్రవణ కుమారుడు. పరశురాముడికి అశేషమైనటువంటి తపస్సు ఉంది అన్నమాట. ఆయన కావాలనుకుంటే ఆయన భుజాల మీద ఎక్కించుకొని కూడా తీసుకెళ్ళగలడు. ఓకే. హరే కృష్ణ హరే ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణాం దండత్ ప్రభుజీ. ప్రణామ్ మాతాజీ. క్లాస్ చాలా బాగుండింది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. యాక్చువల్లీ ఇప్పుడు మన కలియుగంలో రేణుకా తల్లిని మొక్కుతున్నాం కదా ప్రభుజీ. సో అది సేమ్ రేణుకా మాతాజీ అయినా ఇప్పుడు మనం చరిత్రలో వినేది అంటే ఒక విషయం ఏమంటారంటే, మనం ఇప్పుడు ప్రస్తుతము ఎల్లమ్మ అని గ్రామ దేవతని పూజిస్తుంటాం అనమాట. సో ఈ ఎల్లమ్మనే రేణుకా ఎల్లమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. కానీ దానికి కరెక్ట్. పురాణ ప్రామాణికం లేదు, కానీ బట్ ఆవిడని అట్లా పిలుస్తూ ఉంటారు. ఎల్లమ్మ అంటే ఎల్ల అంటే సంస్కృతంలో ఎల్లరు అంటే అందరూ, ఎవ్రీబడి. అమ్మ అంటే మదర్. సో అందరికీ తల్లి ఎల్లమ్మ అని అట్లా సంబోధించి పిలుస్తూ ఉంటారు. బట్ నేను కూడా దాని గురించి విన్నాను, కానీ మహాభారతంలో కానీ ఇంకా వేరే చోట్ల ఎగ్జాక్ట్గా రాయలేదన్నమాట. అంటే ఈ రేణుకనే మళ్ళీ కలియుగంలో ఎల్లమ్మగా పిలుస్తారు, ఎల్లమ్మగా ఆరాధిస్తారు అని చెప్పి చెప్పలేదన్నమాట. సో అందు గురించి అని నేను ఓకే దాన్ని స్ట్రెస్ చేయలేదు. బట్ కొందరు అలా ఓకే భావించి కొందరు అలా భావించి మంచి విషయమే కాబట్టి పాటిస్తుంటారు, గ్రామ దేవతను పూజిస్తుంటారు. కాబట్టి దానిలో మనం ఏం వీ కెనాట్ దానిలో తప్పు తీయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే ఓకే హరే ఓకే కృష్ణ అంటే ప్రభుజీ. కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే నేను ఈ రేణుకా తల్లి అంటే ఎవరుன்னு తెలుసుకోవడానికి కోసం, అంటే ఇప్పుడు అంటే భగవద్గీత ఇలాంటి స్క్రిప్చర్స్ కాకుండా అప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే మన కృష్ణ కాన్షియస్నెస్ రావడం ముందు అంటే గూగుల్లో అట్లా సెర్చ్ చేసి తెలుసుకోవడానికి ట్రై చేశాను ప్రభుజీ. అప్పుడు ఈ మీరు చెప్పిన ఈ హిస్టరీ మొత్తం నాకు అప్పుడు అర్థమైంది, తెలిసింది. సో అందుకోసం అడిగినాను. సో ఇది రెండు రిలేటెడా కాదా అని ఒకసారి మీ ద్వారా తెలుసుకుంటామని కనుక్కున్నాను ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ అండి. ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు. ప్రణామం. చాలా అరుణ బాగా కుమారి చెప్పారు. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పరశురాముడు తండ్రి అంత మహత్యం కలిగిన వాడు కదా, ఆయన ఎందుకు రక్షించుకోలేకపోయాడు? ఆయన ఎందుకు బతికించుకోలేకపోయాడు? ఓకే. సో మనం ఒకటి విషయం గుర్తుంచుకోవాలి. బేసిక్ విషయం ఏంటి అంటే, జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యతే నత్వం శోచితుం అర్హసి. పుట్టినవాడు ఖచ్చితంగా శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. శరీరాన్ని వదిలిపెట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. సో పరశురాముడు ఆయన జమదగ్ని మహర్షే చాలా గొప్ప తపస్సంపన్నుడు. ఆయన సూర్యుని కూడా ఒకసారి శపించబోతుంటే సూర్యుడు ఆయన్ని అలయ్యా ఇలా ఇలా శపిస్తారు మీరు, మీ ఎంత తపస్సున్నా కూడా తప్పు కదా అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సూర్యున్నే శపించేటటువంటి శక్తి ఉన్నటువంటి జమదగ్ని మహర్షి తనని తాను కాపాడుకోలేడా? తన కొడుకుకే చిరంజీవిత్వం ఇచ్చినటువంటి జమదగ్ని మహర్షి తనని తాను కాపాడుకోలేడా? ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఎంత తపస్సు చేసినా, ఎంత పుణ్యకర్మలు చేసినా, ఎంత ఆ భగవద్భక్తి భగవద్ ఆరాధన చేసినా కూడా విధి నిర్ణయం ప్రకారం మనము శరీరం విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మనము మనస్ఫూర్తిగా స్వీకరించవలసిందే. అది ప్రమాదవశాత్తు కావచ్చు, లేదంటే మన లేదంటే తమకి తాము మహర్షులైతే తమకి తాము శరీరంలో నుండి ఆత్మని బయటకు తీసుకెళ్ళిపోతారనమాట. ఓకే. సో ఆయన జమదగ్ని మహర్షి ఆయన జితేంద్రియుడు. ఆయన శరీరంతో ఉన్నా లేకున్నా ఆయనకి పెద్ద ఇబ్బంది ఏం కలగదనమాట. కాబట్టి ఆయన ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నారన్నమాట. ఓకే, ఏదో ఒక విధంగా శరీరం పడిపోవాల్సిందే, ఈ రోజు వీళ్ళ చేతిలో పడిపోయింది పోనీ అని చెప్పేసి మన ఇంద్రియ నిగ్రహంతో పరమ ఉదారంతో ఆయన శరీరాన్ని వదిలిపెట్టడం వల్లనే కదా క్షత్రియుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించేటటువంటి అవసరం ఏర్పడింది. సో ఆ భగవత్ లీలకి నేను శరీరం విడిచిపెట్టడము అవసరమైతే కానియండి అనేటటువంటి స్పృహలో ఉన్నటువంటి గొప్ప మహర్షి అన్నమాట జమదగ్ని మహర్షి.
ఓకే మహర్షి, ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. సీతారామయ్య పిలకమ్మ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నేను సన్యాసమ మాతాజీని అది ఆ, గూగుల్ అలా గూగుల్లో పడ్డది ప్రభుజీ. చాలా చెప్పండి. బాగుంది ప్రభుజీ క్లాసు. హరే కృష్ణ. కాకపోతే ఈ 16 అవతారానికి ఇదంతా నాంది అంటారా? హరే కృష్ణ. ఏదంతా 16 ఇప్పుడు అవతారానికి లీల, ఇదొక లీల, భగవంతుడు అవతారం తీసుకుంది భగవంతుడు స్వీకరించినటువంటి ప్రతి అవతారానికి ఒక్కొక్క ఆ, నాంది. ఉమ్, ఒక్కొక్క ప్రయోజనం గురించి ఆయన అవతారం స్వీకరిస్తారు. సో ఈ 16 అవతారం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి చరిత్ర మొత్తం జరగడానికి. నాంది ఇక్కడ జరగడం, ఆయన ఆ తల్లిని చంపడం, అవన్నీ కూడా ఒక అవతారానికి ముందు భాగం నాంది. కరెక్ట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే చాలా బాగుంది ప్రభుజీ. చాలా థ్యాంక్ యూ, ఇంట్రెస్ట్ గా ఉంది, కదలకుండా కూర్చున్నాం ప్రభుజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ, చాలా సంతోషం. ఎస్, దేవిశ్రీ యశోదా మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? ఓకే, స్వర్ణకుమారి మాతాజీ, మీ ప్రశ్న అయిపోయిందా? హ్యాండ్ డౌన్ చేయండి. దేవశ్రీ యశోదా దేవిదాసి మాతాజీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ. అడిగాను చాలా చాలా ఇంతమందికి అడిగాను ప్రభుజీ. హరి థ్యాంక్ బోల్. యూ. చెప్పండి. హరే ఈ కృష్ణ. బుక్స్ రీసెర్చ్ అయితే ఒక చేసి నాకు క్లాస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ. ఒక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సో రేపు మన పరమ గురువు అయినటువంటి హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారి యొక్క తిరోభావ దినోత్సవం. ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని అబిడ్స్ దేవాలయంలో మనకి సేవని ఇచ్చారనమాట. సో రేపు ఎలా ఉంటుంది అంటే శిల ప్రభుపాదుల వారిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయనని మెప్పించడానికి పెద్ద పెద్ద మన సీనియర్ ప్రభుజీ, సీనియర్ వైష్ణవాలు కూడా ఏదో ఒక సేవ చేయడానికి చేస్తారనమాట. అది కూరగాయలు కట్ చేయడం కావచ్చు, కడగడం కావచ్చు, ఊడవడం కావచ్చు, ఏదైనా ఒక సేవ చేస్తారనమాట. ఎందుకంటే శిల ప్రభుపాదుల వారు కృష్ణుడు చెప్పిన విషయాన్ని ఆయన తూచా తప్పకుండా ప్రమోట్ చేయడానికి, పాటించడానికి ఆయన ఇష్టపడతారనమాట. కృష్ణుడు మనకి భగవద్గీత భక్తి యోగంలో 12వ అధ్యాయంలో అర్జునుడు ఒక విషయం చెప్తాడనమాట. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్తం పరమోభవం అదర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ధం అవాప్సిసి. భక్తి ఎలా చేయాలో అర్జునుడి కృష్ణుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఒకవేళ ఈ భక్తి నువ్వు అభ్యాసించలేకపోయావనుకో, నీకు నేర్చుకోవడం రాలేదనుకో, పాటించడం రాలేదనుకో, ఏం పర్వాలేదు, నువ్వు నా గురించి కర్మ చెయ్యు, నా గురించి ఏదో ఒక పని చెయ్యి. అలా చేయడం వల్ల కూడా నీ శరీరాన్ని నా గురించి ఉపయోగిస్తున్నా కాబట్టి నీకు నేను భక్తిని అనుగ్రహిస్తానని చెప్పి కృష్ణుడు చెప్తారనమాట. సో ఆ విషయాన్ని ప్రభుపాదుల వారు పట్టుకొని మన ఇస్కాన్లో మీరు చూస్తే ఎక్కడైనా కూడా భక్తుల వల్లనే చాలా చాలా సేవ జరుగుతుందన్నమాట. అంటే భక్తులు స్వతహాగా వాలంటీర్గా వచ్చి ఎంతో సేవ చేస్తుంటారు అనమాట. ఆ అవకాశాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఎవరినో 4,000 5,000 ఇచ్చేసి, ఎంతో డబ్బులు ఇచ్చేసి ఉద్యోగం మన పనికి పెట్టుకోవచ్చు. కానీ భక్తులకి ఆ అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి భక్తులు భక్తిలో ముందుకెళ్ళేటటువంటి అనుగ్రహం పొందుతారు భగవంతుని వల్ల అనే ఉద్దేశంతో శ్రీల ప్రభుపాదుల వారు భక్తులతోటి ఎంతో కొంత సేవ చేయించాలి అనే ఉద్దేశం ఆయనకి ఎప్పుడు ఉండేదన్నమాట. సో అలాగా రేపు ఆయన యొక్క సంకల్పం మనము నిర్వర్తించడానికి మనకి వచ్చినటువంటి అవకాశం, ఆయన యొక్క తిరోభావ దినోత్సవం రోజు ఎంతో కొంత సేవ చేయడానికి. సో ఆ సేవకి ఎవరెవరు వస్తారో దయచేసి ఎంతో కొంత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరెవరు వస్తారో నాకు వాళ్ళ పేర్లు ఇస్తే నేను రేపు వాళ్ళకి వచ్చిన తర్వాత ఎంతో కొంత సేవ ఇస్తాను. రేపు పొద్దున 7 గంటల నుండి మొదలుకొని సాయంత్రం 5 వరకు మనకి సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మనం చాలా మంది ఉన్నాం మన గౌరంగవాణిలో. సో దయచేసి మీ వంతు ఎంతో కొంత సేవ చేయడానికి రండి. రేపు మనకి ప్రసాదం వండడము, అలాగే మళ్ళీ ప్రసాదం సర్వ్ చేయడము, మళ్ళీ తర్వాత ఆ ప్రసాదం పెట్టిన పాత్రలన్నీ మళ్ళీ ఇచ్చేయడము, ఇవన్నీ సేవలు ఉన్నాయన్నమాట. ఒకవేళ కనుక ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం పర్వాలేదు, మీరు ఇంటి దగ్గరే ఉండండి. ఆరోగ్యం బాగలేనప్పుడు సేవ చేయకపోవడం అనేటువంటిది తప్పు కాదు, అది మినహాయింపే ఎప్పుడు కూడా. ఓకే, నేను వస్తాను ప్రభుజీ. హరే ఓకే. కృష్ణ. ఎవరెవరు రాగలరో దయచేసి వాళ్ళ పేర్లు ఇవ్వండి, నాకు మెసేజ్ చేయండి. నేను సరే కూడా వస్తున్నాను. నాకు చిన్న సేవ ఏదైనా ఒకటి ఇవ్వండి ప్రభు. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, మీకు వచ్చే సేవ ఏంటంటే ప్రసాదం రుచి చూసి చెప్పాలి. నో ఓకే, ప్రభు, ఐ నీడ్ టు సర్వ్. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.
అంటే మా ప్రభు కూడా వస్తున్నారు రేపు మా ఓ యానివర్సరీ కూడా. ఓ So we'll go. వండర్ఫుల్ రండి. అయితే అంటే మీ మీరు చాలా అనారోగ్యంగా ఉండి మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కాబట్టి నేను చిన్న మీకు సేవ ఇవ్వండి ప్రభు, చిన్న తప్పకుండా సేవ. రండి. నో ప్రాబ్లం. మీరు ఏది చేయగలరో అది తప్పకుండా ఇస్తాం. నో ప్రాబ్లం. రండి. హరే కృష్ణ. చాలా సంతోషం. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించండి మాతాజీ. Thank you very much, Prabhuji. Dhanwad హరే Pranam. కృష్ణ. Hare దండత్ ప్రణాం. హరే కృష్ణ. Thank you, Prabhuji. Thank you very much for wonderful enlightenment. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభు, ప్రభు. దండవత్ ప్రణాం. హరే థ్యాంక్ కృష్ణ. యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. సో మచ్ హరే ప్రభుజీ. దండవత్ ప్రణామ్. దండత్ ప్రణాం. హరే కృష్ణ. Thank you, Prabhuji. Hare Krishna Mataji. Thank you, Prabhuji. ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకున్నాను. ఈరోజు ఎవరైతే బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే అండ్ యానివర్సరీ విషెస్. అండ్ ఈరోజు ఎవరైతే ఆరోగ్యం కోసం మెన్షన్ చేశారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం